స్థాయి మన నిజమైన స్వభావం యొక్క అంతిమ సాక్షాత్కారానికి అనంతమైన మరియు శాశ్వతమైన ప్రేమ జాగృతికి దారితీస్తాయి. సత్యలోకంలో హోమం జూన్ 24న బుధవారం కృష్ణా మరియు గుంటూరు జిల్లా భక్తులకు ఆన్లైన్ హోమం జూన్ 30న. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ హోమానికి శ్రీ కల్కి ఈవెంట్స్ ద్వారా నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు సేవకులను లేదా కేంద్రాలను కానీ సంప్రదించండి. जय बोलो सहस्रनाम होम श्री परम ज्योति भगवती भगवान की जय. ఇప్పుడు మనం డిపిఎం జిపిఎం కుటుంబాల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేస్తాము. డైమండ్ పర్మనెంట్ మెంబర్స్ ఉషా గారు, శ్రీమతి శ్రీ స్వరూప శ్రీనివాస్ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ రాధికా శివప్రసాద్ గారు తెనాలి, శ్రీ పద్మజ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ అరుణా నాగేశ్వరరావు గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సుస్మితా సాహిద్ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ రంజని భాస్కర్ కిరణ్ గారు విజయవాడ, శ్రీ రాములమ్మ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సుబ్బలక్ష్మి రవీంద్ర గారు బెంగుళూరు, శ్రీమతి శ్రీ వరలక్ష్మి బాలచెన్నయ్య గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సుధా నీలేష్ గారు అమెరికా, శ్రీమతి కమలా గారు విజయవాడ, శ్రీమతి శ్రీ రాజామణి సత్యనగేష్ గారు హైదరాబాద్, శ్రీమతి శ్రీ స్వప్న శంతన్ గారు అమెరికా, శ్రీమతి శ్రీ విజయలక్ష్మి వెంకటేశ్వరరావు గారు పామర్రు, శ్రీమతి శ్యామల గారు విజయవాడ, శ్రీమతి భారతీ లక్ష్మి గారు తెనాలి, శ్రీమతి శ్రీ ఆదిలక్ష్మి లక్ష్మణరావు గారు విజయవాడ, శ్రీమతి శ్రీ నాగలక్ష్మి వెంకటేశ్వరరావు గారు విజయవాడ, శ్రీమతి శ్రీ నాగలక్ష్మి ఉదయ్ శంకర్ గారు తెనాలి. గోల్డెన్ పర్మనెంట్ మెంబర్స్ శ్రీమతి శ్రీ అనుష శరత్ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ అంజనాదేవి భాగ్యరావు గారు విజయవాడ, శ్రీమతి అన్నపూర్ణ గారు, శ్రీమతి శ్రీ లక్ష్మీ తాయారు అనిల్ గారు పెనుగంచిప్రోలు, శ్రీమతి శ్రీ శ్రీలక్ష్మి వెంకటరెడ్డి గారు తాతిరెడ్డిపాలెం, శ్రీమతి శ్రీ నాగలక్ష్మి బసవేశ్వరరావు గారు గుంటూరు, శ్రీమతి శ్రీ సునీత రాధాకృష్ణరాజు గారు విజయవాడ, శ్రీమతి శ్రీ రమ్యప్రకాష్ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారు విజయవాడ, శ్రీమతి శ్రీ పద్మ వినయ్ గారు గుంటూరు, శ్రీమతి శ్రీ మీనాక్షి సన్యాసి అవతార్ గారు విజయవాడ, శ్రీమతి గీతాంజలి గారు తెనాలి, శ్రీమతి మాణిక్యాంబ గారు విజయవాడ. సహస్రనామ ఫ్యామిలీ హోమ శ్రీమతి అండ్ శ్రీ మహాలక్ష్మి శ్రీనివాస్ గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ సంధ్యారాణి ఫణి గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ రాధా ఓంకార్ గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ శారదా నాగేశ్వర గారు విజయవాడ, శ్రీమతి పద్మిని గారు, శ్రీమతి అండ్ శ్రీ ప్రవీణ వంశీ గారు శ్రీ సాయి గారు హైదరాబాద్, శ్రీమతి అండ్ శ్రీ జ్యోతి నారాయణమూర్తి గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ విజయలక్ష్మి బచ్చిప్రసాద్ గారు తెనాలి, శ్రీ అంకమ్మరావు శ్రీ కోటేశ్వరరావు గారు గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మీకాంతమ్మ కోదండరామ గారు గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ వెంకటరత్నం పిచ్చయ్య గారు గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ రూపాంబిక రమేష్ గారు గుంటూరు, శ్రీమతి అండ్ శ్రీ సంతోషి వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్, శ్రీ నాగరాజు గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ శివమ్మ రామకృష్ణ గారు ఉయ్యూరు, శ్రీమతి అండ్ శ్రీ మల్లేశ్వరి రామరెడ్డి గారు నర్సరావుపేట, శ్రీమతి అండ్ శ్రీ శారదా బాలాజీ గారు విజయవాడ, శ్రీ విజయదుర్గ గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ బేబీరాణి మధుసూదన్ గారు మంగళగిరి, శ్రీ శేషగిరిరావు గారు శ్రీ గురునాథరావు గారు విజయవాడ, శ్రీమతి అండ్ శ్రీ వాసవి సాంబశివరావు గారు నర్సరావుపేట. జై బోలో డైమండ్ పర్మనెంట్ మెంబర్స్, గోల్డెన్ పర్మనెంట్ మెంబర్స్ కి అనుగ్రహాన్ని ప్రసాదించిన, ఉన్నతిని ప్రసాదించిన, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, ఆనంద ప్రదాత, ముక్తి ప్రదాత, ఓమ సత్కర్మ ప్రదాత శ్రీ పరం జ్యోతి కల్కి భగవతి భగవాన్ की जय.
జై బోలో. సహస్రనామ హోమంలో పాల్గొంటున్న కుటుంబాలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఉన్నతిని ప్రసాదించిన ఉన్నతి ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, ముక్తి ప్రదాత, ఆనంద ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై. జై బోలో. సహస్రనామ హోమంలో ఆఫ్లైన్లో, ఆన్లైన్లో పాల్గొంటున్న భక్తులందరికీ సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించిన అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై. జై బోలో. అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. అందరికీ నమస్తే. శ్రీ పరంజ్యోతి శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ భగవాన్ శరణం. ఐ లవ్ యు దాసజీ. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతమ్మ భగవాన్ నమస్తే దాసజీ అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి అమ్మ భగవాన్. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసశ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. नमस्ते दासजी श्री अम्मा भगवान शरणम दासजी. నమస్తే దాసజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నీళ్ళలో వేసి నానబెట్టి కొబ్బరి గీరేసి మొక్కలు పట్టుకోబోడు అది చెప్తే పట్టిన తీసుకురా అంటే. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నువ్వు కూడా నన్ను జ్ఞాపకం పెట్టుకోవాలి. నమస్తే దాసజీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. ఓకే, భగవతి భగవాన్ శరణం. సో ఇప్పుడు ఈరోజు నిన్న మనం భగవాన్ క్లాస్ విన్నాం కదా. ఏది మనము అంటే రెండు ముక్తి మోక్ష క్లాస్ ఒకటి, మనకి హోమాలో భగవాన్ క్లాస్ ఒకటి. ఇప్పుడు హోమాకి సంబంధించింది చెప్తాను, తర్వాత మనకు ముక్తి మోక్ష క్లాస్కి సంబంధించింది చేసుకుంటాం. సో శ్రీ భగవాన్ అక్కడ దానిలో పలికింది ఏంటంటే, మీరు సృష్టి సిద్ధాంతం తెలుసుకొని నడుచుకోండి. సృష్టి సిద్ధాంతం ఏంటుందో అది పాటించండి. మీరు దేని గురించి అయితే భయపడతారో అది జరిగిపోతుంది. ఏంటంటే అది వ్యక్తం చేస్తుంది. విశ్వం అనేది మీకు ప్రత్యక్షం చేస్తుంది అన్నమాట. అందుకే మీరు లోపల ఏం ఆలోచిస్తున్నారు అని చాలా ముఖ్యం. సో ఎక్కువ భయపడుతూ ఉన్నారనుకోండి, ఆ భయమే సృష్టి తీసుకుంటుంది. సో ఏది భయపడుతున్నారో అది జరిగిపోతుంది. అలాగే ఏది ద్వేషిస్తున్నారో అది కూడా జరుగుతుంది. ఈరోజు అది చూస్తాము. ఏది మీరు ద్వేషిస్తున్నారో అంటే రిజెక్ట్ చేస్తున్నారు, నాకొద్దు వద్దు నాకొద్దు అని విపరీతంగా అంటున్నారో అదే వస్తాయి మీ జీవితంలో. మీరు వద్దు అనే దాన్ని మీరు జీవితం ఏది ఇస్తే దాన్ని స్వీకరించే స్థితిలో ఉండాలి. కానీ మనం ఇదొద్దు, అది నచ్చింది అదే కావాలి, మనకి ఇదొద్దు అని మనం నిరాకరిస్తున్నాము. మనం నిరాకరిస్తున్నప్పుడు ఏమవుతుంది, అది మనకి తిరిగి అదే వస్తుంది. సో మీకు
ఇవన్నీ ఆలోచించుకోగలిగే ఒక శక్తి సామర్థ్యం మీ బుర్రకు పెరగాలి. అవలోకన శక్తి అనేది పెరగాలి. ఇలా నేను మాట్లాడుతున్నప్పుడే మీ మనసులో ఉండేవి కనిపించాలి అని దాన్ని ఇష్టపడాలి, చూసుకోవడానికి ఇష్టపడాలి, అవలోకనం చేసుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడే మీరు ఎదుగుతారు. సో మీ లోపల ఎటువంటి ద్వేషం ఉంది, ఏం జరగకూడదు అంటున్నాను, అంటే ఏదైతే వద్దు వద్దు అంటున్నారు, జరుగుతుందేమో అని భయపడేది ఒకటి, వద్దు అని నిరాకరిస్తున్నది, దేన్ని ద్వేషిస్తున్నారు, దేన్ని మీరు ఎక్కువ ద్వేషిస్తున్నారు. సో అదే జరుగుతుంది. ఏ వ్యక్తినైతే మీరు ద్వేషిస్తున్నారో, అంటే వ్యక్తి అంటే అక్కడ ఎవరు లేరు కదా, వాళ్ళ యొక్క గుణాన్ని మీరు ద్వేషిస్తున్నారు. కాబట్టి మీకు అలాంటి వ్యక్తులే తిరిగి తిరిగి మీ జీవితంలో వస్తున్నారు. కావాలంటే గమనించండి. ఒక దగ్గర వద్దని తప్పించుకున్నప్పుడు అలాంటి గుణాలతో ఉండేటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. సో ఏదైతే మీరు నిరాకరిస్తున్నారో, ద్వేషిస్తున్నారో అదే మీకు జరుగుతుంది. అలాగే దేన్నైతే మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారో అది కూడా జరుగుతుంది. సో అందుకే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనం భయపడుతున్నది జరుగుతుంది, ద్వేషిస్తున్నది జరుగుతుంది, ఇష్టపడేది కూడా జరుగుతుంది. అందుకే శ్రీ భగవాన్ చెప్తున్నారు, పునరావృతం చాంటింగ్. ఏదైతే మీరు మళ్ళీ తిప్పించి మీ మనసుకు ఈ పునరావృతం చెయ్యాలి అని ఈ క్లాస్లో ఏదైతే చెప్పారో దాన్ని మీరు పట్టుకుంటే జీవితం మార్చేసుకోవచ్చు. కానీ అలా చేయాలంటే కూడా భగవంతుడి యొక్క కొంతమందికి అది ఎంత ప్రయత్నించినా చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ద్వేషం చిన్నప్పటి నుండి ఎక్కువ ఉండడం వల్ల బాగుపడాలి అనేవి చెయ్యరు, బాగుపడే విషయాలు చెయ్యరు, టీచింగ్స్ వినరు, కాన్ఫరెన్సులు చేయరు, అవలోకనం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళపైన వాళ్ళకి అంత ద్వేషం. ఆ ద్వేషంలో ఎన్నో నిర్ణయాలు తీసుకొని తప్పదని వాళ్ళు బ్రతికేస్తున్నారు. కానీ ఆ లోపల ఒక ఫోర్స్ ఉంది, ఆ నెగిటివ్ ఫోర్సు వాళ్ళను బాగుపరచనివ్వదు, బాగుపడనివ్వదు. సో అందుకు అప్పుడు అలాంటి వారు మరి ఏం చేయాలంటే, అది చిన్నది, ఎప్పుడూ లోపల ఉండేటువంటి బిడ్డే కారణం కదా, అన్ని కుయుత్తులకు ఆ బిడ్డే కారణం. కాబట్టి మీరు ఏం చేయాలంటే చాలా తెలివి, ఇప్పుడు మీ పెద్దోళ్ళు ఒక పర్సనాలిటీ వచ్చింది, మీరు చాలా తెలివిగా అమ్మా భగవాన్ ప్రేయర్ చేసి సోమా తీసుకొని దాన్ని డిస్టర్బ్ చేయకుండా మీ పాటికి మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే దాని పవర్ పెరుగుతున్నప్పుడు నెమ్మదిగా ఇది హ్యాండిల్ చేయడం వీలవుతుంది. ఇది మీరు హ్యాండిల్ చేయలేరు. ప్రాసెస్లో భక్తి జ్ఞాన యజ్ఞాలకు వచ్చినప్పుడు అక్కడ దాన్ని డీల్ చేయడం అనేది వీలవుతుంది. ఇప్పుడు మీరు మీకు ఏది అవసరమో అది కొంతైనా గుడ్డిలో మెల్లమేళ్ళు లాగా చేసుకుంటే దాని బేస్లో అమ్మా భగవాన్ అద్భుతాలు చేయడం వీలవుతుంది. ఇలా పాజిటివ్ థింకింగ్ అనేది ఊరికే పాజిటివ్ థింక్ చేస్తే రాదు. మీ నెగిటివ్ ఎక్కడుందో నెగిటివ్ థాట్స్ని మార్చుకొని పాజిటివ్ చేయడం, అంటే అందులో ఛార్జెస్ వెళ్ళిపోవాలి. ఆ ఛార్జెస్ నెమ్మదిగా మీరు అవలోకన శక్తి పెరిగినప్పుడు, మీరు డీప్గా ఇలా కోర్సెస్కి వచ్చినప్పుడు జరుగుతాయి. ఈలోపు మీరు పునరావృతం పాజిటివ్గా మీ అన్కాన్షియస్లోకి పంపించాలి. మీరు భయపడుతున్న దాన్ని పవర్ ఉంది కాబట్టి అన్కాన్షియస్కి వెళ్ళిపోతుంది. అన్కాన్షియస్ నుండి విశ్వంలోకి వెళ్ళి మీకు జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఇష్టపడేది కూడా విపరీతమైన ఇష్టం, ఊరికే ఇష్టపడేది కాదు, చాలా ఇష్టం, తపన పడేది, ఇష్టపడేది కూడా అచేతన మనసులోకి వెళ్తుంది. ఎందుకంటే అందులో ఫీలింగ్ ఉంది, అందులో డెప్త్ ఉంది కాబట్టి అచేతన మనసులోకి వెళ్తుంది, అక్కడ నుండి విశ్వంలోకి వెళ్తుంది, అది జరిగిపోతుంది. అలాగే మనకి ఏదైనా జరగాలంటే అచేతన మనసులోకి పంపించడానికి ప్రయత్నం చేయాలి అంటున్నారు అమ్మా భగవాన్. అయితే మనకి తెలిసి తెలియకుండా మనం అన్ని అచేతన మనసుకు నెగిటివ్ పంపించేసుకున్నాం, భయాన్ని పంపించేసాము, ద్వేషాన్ని పంపించాము, అలాగే మనం ఇష్టాన్ని కూడా పంపించున్నాం. సో తెలియకుండా ఈ భావాలని మనము భావోద్వేగాలని ఎంకరేజ్ చేయడం వల్ల మనము బాగా ఎంకరేజ్ చేసుకొని ఎవరు చూడొచ్చారు నా లోపల భావాలు ఎలా ఉంటే ఏంటి అనుకొని మీరు విపరీతంగా అందులో కూర్చోవడం వల్ల అది అచేతన మనసు క్యాచ్ చేసేసింది. అచేతన మనసు లోపల ఉంటుంది కదా, దానికి వెళ్ళిపోయింది డీప్ ఫీలింగ్స్, అక్కడ నుండి విశ్వంలోకి వెళ్ళిపోయి ఆ విశ్వం క్యాచ్ చేస్తుంది, అచేతన మనసునే క్యాచ్ చేస్తుంది అనమాట.
సో అక్కడి నుండి క్యాచ్ చేసి మన జీవితంలో అలాంటి వ్యక్తులనే, వద్దన్న వ్యక్తులని, మనకు నష్టం చేసే వ్యక్తులని పంపిస్తూ ఉంది. మన జీవితం కొలాప్స్ అవుతూ ఉందన్నమాట. అందుకు ఇప్పుడు ఒక్కసారి సహస్రనామ హోమంలో మనం వ్యాపార అభివృద్ధి కోసం ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు సంకల్పము వ్యాపారం అభివృద్ధి అనేది మనకి జీవితంలో జరగాలి. వ్యాపారంలో మనము వృత్తి వ్యాపారాలలో అంటే వృత్తిలో ప్రమోషన్ రావాలన్నా, ఇది రావాలన్నా చాలా ముఖ్యం అన్నమాట. సో వృత్తిలో ప్రమోషన్స్ రావాలని మనం కోరుకుంటూ ఉంటాం. సాఫ్ట్వేర్లో అయితే హైక్ కావాలి, శాలరీ హైక్ కావాలని ప్రేయర్ చేస్తూ ఉంటాం. సో ఈ హైక్ కావాలని మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు సో అక్కడ శ్రీ అమ్మా భగవాన్ ఏం చెప్తున్నారంటే, మీ లోపల మీరు నిజంగా అభివృద్ధి కోరుకుంటున్నారా లేదా? పైకి అభివృద్ధి కోరుకుంటున్నాం. ఆ చిన్న బిడ్డ కోరుకుంటుందో లేదో మనకు తెలియదు. ఇన్నర్ చైల్డ్, ఆ ఇన్నర్ చైల్డ్ చిన్నప్పుడే నిర్ణయం చేసుకుంటుంది. తన అభివృద్ధి అవ్వాలనుకుంటుందా, అవ్వకూడదు అనుకుంటుందా, నాశనం అవ్వాలనుకుంటుందా, నాశనం చేయాలనుకుంటుందా. సో అది లోపల బాగా దాని మీద ఆధారపడింది, అది తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడింది. కాబట్టి ఈ హోమంలో దానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించింది మీకు ఆ సెకండ్ జీవితం అంతా అభివృద్ధి కాదు. హోమాలు చేసుకుంటుంటేనే స్టెప్ బై స్టెప్ అభివృద్ధి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు నెక్స్ట్ హోమా వరకు అభివృద్ధి, ఆ పదంలోకి అభివృద్ధి కావడానికి ఈ సహస్రనామ హోమంలో 21 వరాలలో మీరు ఇది చేసుకోవడము 21 కోరికలు తీర్చుకోవడం లాంటిది. సో మీ అచేతన మనసుని మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అచేతన మనసులో ఉండే నెగిటివ్ అభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి. రోజు కాన్ఫరెన్స్ వింటూ ఉంటేనే చాలా వరకు కాన్షియస్ అయిపోతాం, దాని పవర్ తగ్గుతూ ఉంటుంది. సో అందుకే అవలోకనం చేసినప్పుడు ఇంకొంచెం పవర్ తగ్గుతుంది. అప్పుడు చార్జెస్ అమ్మా భగవాన్ ప్రజెన్స్, అమ్మా భగవాన్ యొక్క ఉనికి లోపలికి వెళ్ళి, ఆ ఉనికి లోపలికి వెళ్ళి మీరు ఎక్కడెక్కడ సచేతనం అయ్యారో, సచేతనం అవ్వకపోతే ఉనికి వచ్చినప్పుడు చాలా ఆనందాన్ని అనుభవిస్తారు, వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు సచేతనమైన విషయాలు ఉంటే ఉనికి వచ్చినప్పుడు మనకి ఆ లోపల వర్కౌట్ జరుగుతుందన్నమాట. అంటే ఆ ఛార్జ్ రిమూవల్ జరుగుతుంది. అప్పుడు మనకు చాలా లాభం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ వ్యాపార అభివృద్ధి కోసం మనము వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, మీకు ఎక్కడెక్కడైతే ప్రమోషన్స్ రావాలనుందో, మీ పిల్లలకి హైక్ జరగాలనుందో, మొన్న చూస్తున్నాం కదా, ఎలాగా పిల్లలు ఒక మెషిన్ లాగా మీరు ఆలోచిస్తున్నారు. అలా కాకుండా వాళ్ళ భావోద్వేగాలలో వాళ్ళకి ఎలా ఉందో మీరు దాని పట్ల కూడా సెన్సిటివ్గా ఉండాలి అని నేర్చుకున్నారు. అలాగే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నిన్న భయం అనేది చూశారు. దేన్ని ద్వేషించారు? తండ్రిని ద్వేషించారా? తల్లిని ద్వేషించారా? జీవితాన్ని ద్వేషించారా? ఒక్కసారి అది అవలోకనం చేయండి. ఎందుకు ద్వేషించారు? వాళ్ళలో ఏ గుణం నచ్చలేదు, ఎందుకు ద్వేషించారు? అది మీరు చాలా లోతుగా గమనిస్తే అదే మీ జీవితంలో జరిగిందనేది తెలుసుకుంటారు. మీరు ఏది ద్వేషిస్తారో అది వస్తుంది అంటున్నారు కదా, అది ఇప్పుడు అవలోకనం చేయాలి. కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు అవలోకనం చేయండి.
ఇప్పుడు మీ లోపల అర్థమైపోయింది అమ్మా భగవానికి క్షమించమని అడిగి, అమ్మా భగవాన్ తెలుసో తెలియకో ఈ లోపల ఈ భావోద్వేగాన్ని నేను పెంచాను, ప్రోత్సహించాను, అది సత్యం అనుకొని నమ్మాను, నాకు సహాయం చేయండి. నాకు వృత్తి వ్యాపారాల్లో డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి. ఈ వృత్తి వ్యాపారాల్లో నేను అభివృద్ధిని కోరుతున్నాను, అభివృద్ధిని ప్రేమిస్తున్నాను. పరంజ్యోతి అమ్మ భగవాన్, నాకు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కావాలి, నేను ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను అని ఇది 21 సారి మీ లోతుగా మనసు లోపలికి మీరు అన్కాన్షియస్లోకి పంపించేంత మీరు ఇన్కాంటేషన్ ఇప్పుడు చేయండి.
जय बोलो अनुग्रह प्रदाता श्री परम ज्योति की जय। నా ప్రియమైన వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ నాకు వృత్తి వ్యాపార అభివృద్ధి మరియు పదోన్నతి కావాలి. నా ప్రియమైన వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ నాకు వృత్తి వ్యాపార అభివృద్ధి మరియు పదోన్నతి అవసరం. నా ప్రియమైన వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ నేను వృత్తి వ్యాపార అభివృద్ధి మరియు పదోన్నతిని ఇష్టపడుతున్నాను. నా ప్రియమైన వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ నేను వృత్తి వ్యాపార అభివృద్ధి మరియు పదోన్నతిని గౌరవిస్తున్నాను. నా ప్రియమైన వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ నేను వృత్తి వ్యాపార అభివృద్ధి మరియు పదోన్నతిని ఆరాధిస్తున్నాను. నా ప్రియమైన వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ నేను వృత్తి వ్యాపార అభివృద్ధి మరియు పదోన్నతిని ప్రేమిస్తున్నాను. నా ప్రియమైన వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ నేను వృత్తి వ్యాపార అభివృద్ధి మరియు పదోన్నతిని పవిత్రంగా చూసుకుంటాను. నా ప్రియమైన వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ నేను వృత్తి వ్యాపార అభివృద్ధి మరియు పదోన్నతిని అనుభవిస్తున్నాను. ధన్యవాదాలు. వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్. ధన్యవాదాలు. వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్. ధన్యవాదాలు. వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్. నా ప్రియమైన వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ యొక్క దివ్యకాంతులు నా ద్వారా ప్రసరిస్తున్నాయి. నేను చాలా అనుగ్రహవంతుడిని. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతీ సమేత శ్రీ భగవతే నమః. నా ప్రియమైన వృత్తి వ్యాపారాభివృద్ధి పదోన్నతి ప్రాప్తి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ నీకు మ్రొక్కెదన్. నీ దివ్య పాదములకు మా యొక్క ప్రణామములు. ఇప్పుడు మనము సహస్రనామ హోమంలో మీకు ఈ యొక్క వరం తీర్చమని మనం ప్రార్థన చక్కగా మనం పునరావృతం చేసుకున్నాము, అవలోకనం చేసుకున్నాము, పునరావృతం చేసుకున్నాము. ఇప్పుడు పూజ చేసుకుంటాము. సో ఇప్పుడు షోడశోపచార పూజ జరుగుతుంది. सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेता
भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। ओम श्री परंज्योति भगवती भगवान नमः। आवाहयामि स्थापयामि पूजयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। ध्यायामि ध्यानं समर्पयामि। उज्जद्भानुसहस्रकोटिसदृशं ज्योतिर्मयं मङ्गलं तप्तकाञ्चन सन्निभम् अगणितगुणैः पूर्णं च चिद्रूपिणं ब्रह्मा विष्णुमहेशदेवमुनिदिक्पालादिभिः सेवितं भगवन्तं पुरुषोत्तमं च परमात्मानन्दसच्चिन्मयं भूवासं करुणानिधिं नरत्नं धृत्वा महाकरुणया लोकोद्धारणकार्यहेतुजनितं श्रीसत्यलोकाधिपं वैदर्भीनिजगर्भपावनकृतं श्रीवरदराजात्मजं जीवाश्रमपतिं शङ्करप्रियशखं पद्मावती नायकं नानावर्णसोऽस्त्रशोभिततनुं श्रीभगवती वल्लभं भगवती दक्षिणसंस्थितं शिवमयं नानार्भुते हर्षदं कारुण्यामृतपूर्णवक्त्रजलजं मन्दस्मितं सुन्दरं पङ्केरुहसमकोमलाङ्घ्रियुगलं भगवत्पदं चिन्तयेत् खं भूमिर्जलवायुरग्निरल्पं चन्द्रार्कनेत्रं प्रभुं श्रीमूर्तिस्थितं वाञ्छितार्थवरदं लीलाविनोदप्रियं जीवन्मुक्तिप्रदं च मोक्षवरदम् आनन्दसन्दायनं वन्देऽहं गलगल्मषघ्नयजितं दीक्षाप्रदं चिन्मयं भक्त्या पूरितभक्तहुर्निवसितं भक्तिप्रियं भक्तिदं साक्षात्कारमहाप्रसादवरदम् एकत्वबोधप्रदम् आत्मज्ञानकरं परात्परतरं चानात्ममायाहरं तं शरणागतवत्सलं प्रणमतः भगवन्तमेवाश्रये। ओम श्री परंज्योति भगवती भगवान नमः। नवरत्नखचित हेम सिंहासनं समर्पयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। पादयो पाद्यं समर्पयामि। हस्तयो अर्घ्यं समर्पयामि। आचमनीयं समर्पयामि। शुद्धोदकस्नानं समर्पयामि। वस्त्रयुग्मं समर्पयामि। यज्ञोपवीतं धारयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। श्री दिव्यचन्दनं समर्पयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। पुष्पै पूजयामि। ओम भिक्षाप्रदाय नमः। ओम दीनवत्साय नमः। ओम दीक्षाशक्तिस्वरूपभाजे नमः। ओम दिवाकराय नमः। ओम दीनबन्धुवे नमः। ओम दुर्मतिक्षयकारणाय नमः। ओम दिव्याय नमः। ओम दयानिधये नमः। ओम देवाय नमः। ओम दारिद्र्यदहनाय नमः। ओम धर्माय नमः। ओम धर्मानन्ददायकाय नमः। ओम दुर्भिक्षध्वंसिने नमः। ओम धर्माधाराय नमः। ओम धर्मनिलयाय नमः। ओम धनदाय नमः। ओम धनवर्धनाय नमः। ओम ज्ञानप्रकाशिकाय नमः। ओम ध्येयाय नमः। ओम धार्मिकाय नमः। ओम धर्माधर्मकाय नमः। ओम धनेश्वराय नमः। ओम ध्यानगम्याय नमः। ओम ध्यानमार्गपरायणाय नमः। ओम नियमाय नमः। ओम निष्कळङ्काय नमः। ओम नियमाश्रितवत्सलाय नमः। ओम नित्यसत्त्वस्थिताय नमः। ओम नित्याय नमः। ओम नित्यशुद्धाय नमः। ओम निरामयाय नमः। ओम नित्यमुक्ताय नमः। ओम निष्प्रपञ्चाय नमः। ओम नित्यबुद्धाय नमः। ओम निराश्रयाय नमः। ओम निर्वीदाय नमः। ओम नित्यपूज्याय नमः। ओम निर्भयाय नमः।
ఓం నిత్య సంస్కృతాయ నమః ఓం నిర్వికారాయ నమః ఓం నివృత్తాయ నమః ఓం నిత్య నిరంజన ప్రియాయ నమః ఓం నిర్మాయాయ నమః ఓం నిరహంకారాయ నమః ఓం నిష్కామయాయ నమః ఓం నిశ్చలాయ నమః ఓం నీలాభాయ నమః ఓం నిత్యతృప్తాయ నమః ఓం నిత్యరూపాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం నారాయణాయ నమః ఓం నివృత్తాత్మనే నమః ఓం నామ సంకీర్తన ప్రియాయ నమః ఓం నిర్విఘ్నాయ నమః ఓం నిత్య సంతుష్టాయ నమః ఓం నిత్యలీలా ప్రదర్శకాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం నిరాహాయ నమః ఓం నీలిజ్ఞాయ నమః ఓం నిత్యమంగళాయ నమః ఓం నరరూపధరాయ నమః ఓం నురామవరదాయ నమః ఓం నాయకాయ నమః ఓం నిత్య సౌఖ్యప్రదాయ నమః ఓం నిష్ఠాయ నమః ఓం నిర్వాణ స్థితిదాయకాయ నమః ఓం నిఖిలాయ నమః ఓం నిఖిల మాధుర్యాయ నమః ఓం నర దుఃఖ నివారకాయ నమః ఓం నిత్సోత్సవాయ నమః ఓం నిశాంతకాయ నమః ఓం నిశంశకాయ నమః ఓం నిష్క్రియాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం పరమమిత్రాయ నమః ఓం పరప్రేమ స్వరూపాయ నమః ఓం పరమజ్ఞానాయ నమః ఓం పరమ పవిత్రాయ నమః ఓం భగవతే నమః ఓం పరమాత్మనే నమః ఓం పరో గురవే నమః ఓం పరాబుద్ధయే నమః ఓం పరాశబ్దయే నమః ఓం పరాత్పరతారాయ నమః ఓం పరాయ నమః ఓం ఫలప్రదాయ నమః ఓం పరమధామ్నే నమః ఓం పతితోద్ధారకాయ నమః ఓం పరమసుందర రూపాయ నమః ఓం పరమాయ నమః ఓం పతిత పావనాయ నమః ఓం పరమశుద్ధాయ నమః ఓం పాపహారిణే నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరాత్పరాయ నమః ఓం పరమార్థ సాధకాయ నమః ఓం పరమానంద రూపపతే నమః ఓం పరమార్థశాలినే నమః ఓం పరమధన్యాయ నమః ఓం పరమసేవ్యాయ నమః ఓం పరమతపాయ నమః ఓం పరబ్రహ్మ స్వరూపాయ నమః ఓం భక్తానామ సర్వసౌఖ్యాదాయ నమః ఓం ప్రియకృతే నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం ప్రతిచ్యోత్పాద బోధకాయ నమః ఓం ప్రతిచ్యోత్పాద సాక్షిణే నమః ఓం ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః ధూపం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః దీపం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః మహానైవేద్యం నివేదయామి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణ్యే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః తాంబూలం సమర్పయామి ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః కర్పూర నీరాజనం సమర్పయామి హారతి గై కొనుమా మంగళ హారతి గై కొనుమా హృదయేశ పరమేశ జగముల నేలే జగదీశ హారతి గై కొనుమా మంగళ హారతి గై కొనుమా హరిషడ్వర్గములే హారతిగా హరింపజేయుము ప్రియమారా హృదయేశ పరమేశ జగముల నేలే జగదీశ హారతి గై కొనుమా మంగళ హారతి గై కొనుమా
పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పరంజ్యోతి పరంజ్యోతి జ్యోతి జ్యోతి హరే హరే. 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 जय बोलो अनुग्रह प्रदाता श्री परम ज्योति की जय. పూజ చక్కగా చేసుకున్నాము. ఎంతమందికి మీరు అవలోకనం చేస్తూ లోపల పునరావృతం అభివృద్ధి వద్దు వద్దు అనే ఫోర్స్ వస్తుందా, లేదు నేను అభివృద్ధి అవ్వాలని న్యాచురల్ గా ఫీలింగ్ వస్తుందా? అభివృద్ధి అవ్వాలని న్యాచురల్ గా ఫీలింగ్ వస్తుంది. ఓకే, దాసాజీ అభివృద్ధి అవ్వాలని వచ్చింది దాసాజీ బాగా. దాసజీ అభివృద్ధి అవ్వాలనే వస్తుంది దాసజీ. థ్యాంక్ యూ. నాకు కూడా అచ్యుతాజీ అభివృద్ధి అవ్వాలనే వచ్చింది అచ్యుతాజీ. అవ్వాలి అని కోరుకుంటుంటే ఒళ్ళంతా వైబ్రేషన్స్ వస్తున్నాయి దాసజీ. జరిగినట్టుగానే చూపిస్తున్నారు పరంజ్యోతి అమ్మ భగవాన్. థ్యాంక్ యూ పరంజ్యోతి అమ్మ భగవాన్. కూడా అభివృద్ధి అవ్వాలనే వస్తుంది దాసజీ నాకును. మీ లోపల మనసులో కాదు, లోపల నుండి అచేతన మనసు నుండి ఫీలింగ్స్, అచేతన మనసు నుండి ఎలా వస్తుందని అడుగుతున్నాను. లోపల నుంచి అభివృద్ధి అయినట్లుగా ఫీలింగ్ వస్తుంది దాసాజీ. చాలా బాగుంది దాసాజీ. అది హృదయం నుంచి అభివృద్ధి అయినట్లుగానే వస్తుంది అచ్యుతాజీ, లోపల నుంచి బాగా. నమస్తే దాసాజీ. నాకైతే అభివృద్ధి జరిగిపోయినట్టుగానే నాకు లోన ఉదయంతో కూడా పులకరిస్తుంది. వెరీ గుడ్. సో మనం ఈ పూజ సక్సెస్ అయింది, ఇంకా హోమాలో మనకు రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము అచ్యుతాజీ ఒక ప్రేయర్ చేయరా అచ్యుతాజీ. ఈ రోజు మా బాబు పెళ్లి రోజు అచ్యుతాజీ, స్వాతిను రవికాంత్. అలాగే. जय बोलो मंगल प्रदात श्री परम ज्योति भगवती भगवान की जय. నమస్తే దాసాజీ. చెప్పండి. రోజు సత్యవతికి అలా ప్లేయర్ చేయరమ్మా కొంచెం. చేస్తాను. ఏం చేయాలి? ప్లేయర్ చేయండి అమ్మా బాగా. అదే ఏం అమ్మయ్యాలా, పెళ్లి రోజు అమ్మయ్యాలా. ఓహో, ఓకే. మంగళ ప్రదాత శ్రీ పరం జ్యోతి భగవతి భగవాని కి మా అబ్బాయి పుట్టినరోజు. ప్రదాత శ్రీ పరం జ్యోతి భగవతి భగవాని కి జై. అమ్మా నేను శివపార్వతి, కొంచెం హెల్త్ బాగోలేదు, క్లియర్ చేయమ్మా. జై బలో ఆరోగ్య ప్రదాత శ్రీ పరం జ్యోతి భగవాని కి చెప్తా ఉన్నారమ్మా. ఈ రోజు నా పుట్టినరోజు, మీ బ్లెస్సింగ్స్ కోసం అని అడుగుతున్నాను. జై బోలో మంగళ ప్రదాత శ్రీ పరం జ్యోతి అమ్మ భగవాని కి జై. వెళ్ళిపోతావే దాసాజీ. అమ్మా కొంచెం ఆరోగ్యం బాగా క్లియర్ చేయండి దాసాజీ, మన అమ్మ బాగుండి ఒకటి. ఓకే. జై బలో ఆరోగ్య ప్రదాత శ్రీ పరం జ్యోతి అమ్మా భగవాని కి జై. ఈ ఎండలకు దాసాజీ ఒళ్ళన్నీ నొప్పులు దాసాజీ. ఈ ఎండలు బాగా వేస్తున్నాయి దాసాజీ. ఇంకా ఆగలేదమ్మా అసలు బాగా అసలు వచ్చిదాజీ. అసలు నిన్న వేడి మొన్న వేడి. అమ్మో అమ్మో. మీరు ప్రమాణంగా ఎండాకాలంలో చివరికి 15 రోజులు సత్తులోకి వచ్చి ఉండిపోండి. బాగుంది, కొంచెం చల్లగా బాగా ఉందమ్మా. ఓకే. ఈ ఎండలకి ఎవరి కాళ్ళకి బాగాలేదు. శ్రీ పరం జ్యోతికి జై. సో ఇక్కడ బాగుంటుంది. సరే, ఇప్పుడు మనము ఇంకా షార్ట్ టైం ఉంది మనకి.
చివరికి కంప్లీట్ చేసుకుందాం ముక్తి మోక్ష క్లాసు. తర్వాత షార్ట్ పాయింట్స్ కూడా మనం రోజు రిపీట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈసారి చాలా ముఖ్యమైనవి ఉన్నాయన్నమాట. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ముక్తి మీద వెళ్తుంది కదా మనకి. సో ఇప్పుడు కల్ప్రిట్ ఎవరు? ఇప్పుడు ఈ 2 రోజులు మన క్లాస్ విన్నారు కదా, భగవాన్ ముక్తి మోక్ష క్లాసు. అసలైన సమస్యలకి కారకులు ఎవరు? ఇన్నర్ చైల్డ్ దాంట్లో అందరూ చెప్పండి. సెల్ఫ్ నేను ఈగో సెల్ఫ్ ఆ సెల్ఫ్ అహంకారం ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మా మనసే క్రియేట్ చేస్తుంది భయాల్లో. అదెవరు క్రియేట్ చేస్తున్నారు? ఇన్నర్ చైల్డ్ ఆ ఇన్నర్ చైల్డ్ అంత ఎవరు వాళ్ళు? మనమే. మన చిన్న వయసులో ఏడ్చిన ఏడుపులు, అయిన తీరు, మన హట్టైన తీరు, ఇన్సల్ట్ అయిన తీరు, మనం నిర్ణయాలు ఎంత బలంగా ఉన్నాం కదమ్మా. అవునా సార్? మన చైల్డ్ మన గతం తలుచుకుంటే కరెక్టే అనిపిస్తుంది. కరెక్ట్ కదా? అవునా? ఎవరెవరు కారణం అమ్మ తీసుకొచ్చారు. దాన్ని ఎలాగా డీల్ చేయాలి? ఆ చిన్న బిడ్డ వింటాడా? వినకపోతే కూర్చొనిస్తూ చూడండి, మీరు చాలాసార్లు అసలు పని చేయాలనుకుంటారు, చేయనివ్వదు, లోపల అలాగే కూర్చొనిస్తుంది. అంటే ఒక హర్ట్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఒక బండ మనిషి అంటే చిన్న బిడ్డని హట్టై కూర్చున్నట్టు కూర్చుంటారు. ఎస్ సార్? అసలు కదలమండి, ఎందుకో తెలియదు, చేయాలనిపిస్తుంది, కదలం అసలు బాగా దాసాజీ. నాకు ఎక్కువ కదలాలనిపించదు, మాట్లాడాలనిపించదు, ఫోన్ చూడాలనిపించదు. అంటే ఆ చిన్న టైంలో అలా ఉన్నాం మనం. సో అందుకే హట్ అయ్యేది మనం కాదు, పసిబిడ్డ. భగవాన్ దగ్గర సో ఇప్పుడైనా ఎవరైనా మీకు మర్యాద ఇవ్వకపోతే హట్ అయిపోతున్నారా లేదా? అయితే మీరు అనుకుంటున్నారు మీరు అవుతున్నారని. ఎవరు అవుతున్నారు? ఇన్నర్ చైల్డ్ అవుతుంది అన్నప్పుడు మరి ఆ చిన్న ప్రాయస్సులో, అది ఆ చిన్న వయసులో ఎంత జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అమ్మా భగవాన్ చెప్తారు కదా, కింగ్ లాగా చూసుకోవాలి. అరే కూర్చోరా, పెట్టు అనకూడదు. సార్ ఏం కావాలి సార్ అనాలి. అవును అన్నారా మీరు మీ మనవడిని? అంటా వస్తుంది లో అంటే డైనింగ్ టేబుల్ మీద వాళ్ళకి చిన్నగా ఉండడం ఇష్టం ఉండదు. అప్పుడే అంత పెద్దది ఆ చైల్డ్ కాదది, జీవితం మొత్తం. సో ఈ టీచింగ్స్ వింటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పెంచాలి. ఆ బిడ్డను సైజ్ తక్కువ ఉందని చెప్పి మీకేమో చులకన, అది సైజ్ తక్కువ ఉంది, మన మీద ఆధారపడుతుంది, మనమేమో చేసేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ దాని లోపల అంత పెద్దది అది. అసలు చిన్నప్పుడండి భోజనాలకు వెళ్తే చిన్నపిల్లలకి అంత పెద్దాకు తినలేరు అని పక్కన పెట్టుకుంటుంటే పేచీ పెట్టిన పిల్లల్ని చూశానండి నేను. నాకు ఆకు కావాలి అంత పెట్టాలి, పక్కన పెట్టాలంటే ఏంటి ఇంత చిన్న పిల్లలకి ఇట్లా ఉంటది. నాకు అప్పుడే క్వశ్చన్ మార్క్ వచ్చిందండి. అసలు తల్లి పక్కన కూర్చుని అంత ఆకు వేయించి అన్ని పెట్టించేదండి, అప్పుడు పట్టుకుని అది తినేదేమో 2 ముద్దలు. కానీ ఏంటి ఇట్లా ఇంత పిల్లలకు కూడా అంత ఉంటదా? ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుందండి. అసలు వాళ్ళకి అంత ఉంటది. అప్పుడు గనక అది అడిగినప్పుడు, ఆ బిడ్డ అడిగినప్పుడు తల్లి సాటిస్ఫై చేస్తే ఈ గోల్ ఉండదు, గొడవే ఉండదు. అలాగే గోల్ ఉండదు. ఆ సంవత్సరాల్లో ఎన్నిసార్లు అడుగుద్దది? అన్నిసార్లు తల్లి ఇవ్వాలంటే ఎంత ఓపిక, ఎంత ప్రేమ ఉండాలి. అవును అసలు చాలా ఉండాలి, ఓర్పు ఉండాలి అసలు చాలా. భగవాన్ అంటున్నారు ఆ 6 సంవత్సరాలలో నిండిపోయే ఎంతవరకు లేనిది చూపించొద్దు బిడ్డకు. అడిగినప్పుడు ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండకూడదు.
మీరు శక్తి లేదనుకోండి, డబ్బులు ఉండవు కదా, అది ఏదంటే అది అడుగుతుంది, చూపించిన అన్ని కావాలి. మీరు చూపించకండి, మీరు ఇవ్వగలరు అదే చూపించండి, అది ఇవ్వండి అంటున్నారు. అంటే ఎంత జాగ్రత్త పెంచాలమ్మా పిల్లలు 6 సంవత్సరాలు నిండిపోయిన వాళ్ళకి వరకు. మేము ఎంతో నేర్చుకోవాలి దాసాజీ. సో అందువల్ల మనం ఇలా ఉన్నాము. అంటే హట్టు, అంటే హట్టు, మొండితనం. ఇది ఎందుకంటే అప్పుడు ఇవ్వలేదు. వాళ్ళకి ఏం చేస్తారంటే కొంచెం కల్చరు, పెద్ద చైరు అంటే అందరం ఇలా కింద కూర్చుంటాం, వాళ్ళ పెద్ద చైర్లో కూర్చోబెట్టాలి. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాడికి అంత హీగో సాటిస్ఫై అయిపోద్ది అనమాట. అప్పుడు సాటిస్ఫై అయితే హట్ అవ్వడం ఇంకా జీవితంలో. అది నయ్యం కదా, సంవత్సరాలు ఫుల్ఫిల్ చేయడం. కానీ ఇప్పుడు అంటే నువ్వు చిన్నోడికి పెద్ద చైర్ వేసి అన్ని పెద్ద పెద్ద అడుగుతుంది. అది చూసారా మీరు? అది కింద ఇష్టం ఉండదు, పైకి ఎత్తుకోవాలన్నమాట. ఎంత పైకి ఎత్తుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది. గమనించి ఎంత అద్భుతం దాసాజీ టీచింగ్. ఎంత సృష్టి రహస్యం దాసాజీ, ఇది ఎంత అద్భుతమైన బ్రహ్మాండమైన రహస్యమో. నిజంగా వింటాకి ఎంత భాగ్యవంతులం అనిపిస్తుంది. పాటించుకోవాలి మా మనవాళ్ళ పట్ల, మనవరాళ్ళ పట్ల. సో వాళ్ళని పెద్ద చైర్, అన్ని పెద్ద పెద్దవి ఇవ్వాలి వాళ్ళకి, చిన్నవి ఇవ్వకూడదు. మీరు ఉండాలి, వాళ్ళు పెద్దగా ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళు హ్యాపీ అవుతారు. మీరు పెద్ద అయిపోయి తక్కువ చిన్నగా చూపిస్తున్నారు వాడిని. వాడు చిన్నగా చూపించేసరికి హట్టయిపోతున్నారు. హట్ అయిపోయి ఇక జీవితం కొలాప్స్ అయిపోద్ది. 6 ఏళ్ళు కనుక మీరు బాగా చూసుకుంటే అమ్మా, మనం జీవితాన్ని ఉద్ధరించినట్టే. దాసాజీ, మా మనవాడిని ఒక చిన్న దెబ్బ కొడితే మళ్ళీ సారీ చెప్పిందాక ఏడుస్తూనే ఉంటాడు దాసాజీ. అదే అంటున్నాం, 4వ సంవత్సరమే దాసాజీ. అదే అంటున్నాం, కొట్టకూడదు. అది కొట్టి సారీ చెప్పించుకోవడం డ్యామేజ్ లాగా. కనీసం ఇప్పుడు సారీ చెప్పుకోండి, వాడి జీవితం అంతా అలాగే ఉంటాడు. ఇక అందరు వంగి సారీ చెప్పేంత వరకు ఊరుకోడు. అది లెవెల్కి రాకూడదు. అమ్మట వద్దు దాసాజీ, అసలు సారీ చెప్పిందాక ఊరుకోడు. అర్థమవుతుందమ్మా. అసలు కొట్టారు ఎందుకు? చిన్న దెబ్బ ఏదన్నా అల్లరి చేస్తున్నా, ఏంట్రా నీ గోళని చిన్న దెబ్బ కొట్టినా మళ్ళీ సారీ చెప్పిందాకా అట్లా ఏడుస్తూనే ఉంటాడు. అంటే మీకు అక్కడ అర్థం చేసుకోవాలి, ఆ బిడ్డ వయసులో వాడు హర్ట్ అయ్యాడు. వాడు కింగుని పోయి కొట్టొచ్చా? ఆ జ్ఞానం లేదు. నా మనవడు అనుకుంటున్నారు, అది మూర్ఖత్వం. దాంట్లో పోయింది ఇది మొత్తం డ్యామేజ్. నా మనవడు అనే అధికారంలో మీరు వ్యవహరిస్తున్నారు. అతను రాజకుమారుడు దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి మీరు. అంటే మీ మనసు ఆగిపోతేనే అలాంటివి చేయగలము. లేదా విపరీతమైన నాలెడ్జ్, ఆ పేషెన్స్ ఉండాలి, టీచింగ్స్ బాగా ఉంటే మ్యాక్సిమం ముక్తి పొందినప్పుడు సంపూర్ణంగా అది అన్నీ రాకపోయినా అట్లీస్ట్ ప్రోగ్రామింగ్ ఫుల్ చేసి మనం ఇవన్నీ జాగ్రత్తగా తల్లిదండ్రులు ఉంటే యాక్చువల్గా తెలుసమ్మా, పెంపకంలోనే మీరు ముక్తులైపోతారు. మీ ట్రోమాలు, మీ పసితనంలో ఉండేవన్నీ హీల్ అయిపోతాయి వాళ్ళకి పెంచే దాంట్లో, కరెక్ట్గా పెంచే దాంట్లో. మీ పసిబిడ్డలు హీలింగ్ అనమాట, ఆ హీలింగ్ జరుగుతుంది. సో చాలా ట్రోమాస్ క్లియర్ అవుతుంది. సో అక్కడ మన బాగా టీచింగ్స్లో పుట్టి పెరిగి ధర్మాల్లో ఉండి కరెక్ట్గా అదే ఫాలో అవుతున్న యూత్స్లో ఈరోజు అలాంటి చేంజెస్ చెప్తున్నారు. సో ఇప్పుడు అంటే వాళ్ళు లేరు జనరల్గా, మరి ఈ గ్రూప్లో ఉంటే గనక వాళ్ళు చెప్తారు. సో సో బిడ్డను పెంచే దాంట్లో తను ఏం చెప్తున్నారంటే కరెక్ట్గా అమ్మా భగవాన్ ఏం చెప్పారో ఆ విధంగానే పెంచడానికి ట్రై చేస్తున్నారు కంప్లీట్గా. సో దాంట్లో చేస్తూ ఉన్నప్పుడు అన్ని అమ్మా భగవాన్ ఇన్పుట్స్ ఇస్తూ సో చక్కగా వాళ్ళకి టీచింగ్స్ ప్రకారంగా చూస్తున్నారు. అక్కడ చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ముక్తి పొందకుండా ఇవన్నీ చేయడం అనేది. సో అయితే కూడా తను చాలా ట్రై చేస్తూ ప్రేయర్ చేసుకున్నారు. భరించాలి కదా, అవి ఏవి చూపించుకోకుండా మీ లోపల భరించి ఎక్స్పీరియన్స్ చేస్తూ, పెయిన్లో ఎక్స్పీరియన్స్ చేస్తూ, విసుగుని ఎక్స్పీరియన్స్ చేస్తూ, వాళ్ళకి చూపించకుండా వాళ్ళు అడిగిస్తూ వాళ్ళకి అన్నీ చేయాలి. అది చాలా
దాని ఇంటెలిజెన్స్ కావాలి, చాలా జ్ఞానం కావాలి, అండర్స్టాండింగ్ కావాలన్నమాట. సో తను ఏం చెప్పారంటే, దాసాజీ అమ్మా భగవాన్ ఏదైతే చెప్పారో వీడిని పెంచేటప్పుడు వాళ్ళని కాదు పెంచుతున్నాను, నా లోపలే చాలా ఎదుగుతున్నాను, నా లోపల ట్రోమాలు క్లియర్ అయిపోతున్నాయి, నా ఇన్నర్ చైల్డ్ ఫీల్ అయిపోతుంది అని. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది, కరెక్ట్గా అలాగే చెప్పారు. సో అది వాళ్ళ 6 years వాళ్ళకి వచ్చే లోపు వీళ్ళది క్లియర్ అయిపోద్ది. ఆ చైల్డ్ వీళ్ళ ఇన్నర్ చైల్డ్ చాలా హీల్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ప్రతి పెయిన్ ఏది విసుగు వాళ్ళ పిల్లల మీద చూపించారు, ఆ టీచింగ్ అప్లై చేసి వీళ్ళు సాధన చేసి చేసి పెంచుతూ ఉంటారు. దానివల్ల అది దాసాజీ వాళ్ళు జీవితానికి కాంట్రిబ్యూట్ చేయడానికే కాదు, అమ్మా భగవాన్ ధర్మ కోసం పుట్టడానే కాదు, మమ్మల్ని ముక్తుల్ని చేయడానికి కూడా పుట్టారు అని చెప్తున్నారు వాళ్ళు. కరెక్ట్ అండర్స్టాండింగ్ చేసుకుంటే అది కరెక్ట్. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? సో 6 సంవత్సరాలు నిండిన వెంటనే స్ట్రిక్ట్గా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉండాలి. ఏది అడిగితే అది ఇవ్వడం కాకుండా స్ట్రిక్ట్గా అంటే ఎట్లా అంటే రీజన్ అప్పుడు నేర్పించే వయసు అన్నమాట. అందుకే పూర్వకాలంలో గురుకులానికి పంపించేవారు. అంటే రూల్స్ రెగ్యులేషన్, ఉదయం లేవాలి, చదువుకోవాలి, ఎన్నో లాజిక్స్, ఎన్నో ఎథిక్స్ చెప్పాలి, రామాయణ మహాభారతము మనం అన్ని రాత్రులు చెప్పి కథలు చెప్పి చెప్పి మోరల్స్ వేయాల్సిన టైం అన్నమాట. మోరల్స్ వాల్యూస్ కండిషన్స్ వేసే సమయం 6 సంవత్సరాలు నిండిన తర్వాత వయసు నుండి 14 నిండేంత వరకు 15 వరకు మోరల్స్ వేయాలి. ఆ తర్వాత 15 ఏళ్ళ నుండి ఫ్రెండ్స్ అయిపోవాలి. అప్పటిదాకా స్ట్రిక్ట్ మదర్, స్ట్రిక్ట్ టీచర్, స్ట్రిక్ట్ అంటే వాళ్ళ పని చేసేంత వరకు మీ ప్రేమగానే ఉండాలి. ప్రేమ అంటే స్ట్రిక్ట్ అంటే కోపంగా ఉండడం కాదమ్మా, ఎంతో జ్ఞానంతో ప్రేమగా ఉండాలి. కానీ ఆ పని వాళ్ళు నేర్చుకునేంత వరకు మీరు వదలకూడదు అనమాట. అయితే ఇప్పుడేం చేస్తున్నారు, రాంగ్ అయిపోయింది, చిన్నపిల్లల నుండే కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. అదే పిచ్చితనం అనమాట. వాడిని చైల్డ్ని చంపేసి డ్యామేజ్ చేస్తున్నారు. చైల్డ్ బతకనిచ్చి తర్వాత అప్పుడు నేర్పించాలి. ఆ 2 బ్యాలెన్స్ లేక చాలామంది ఏం చేస్తారంటే ఈలోపే అమ్మో 6 సంవత్సరాలు అయిపోయి కంట్రోల్ తప్పిపోతున్నాడని బెదిరిపోయి ఇలా అయిపోతే జీవితంలో ఏదో అయిపోతుంది. పిచ్చితనం, పిచ్చి వేషాలు. అంటే మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వకపోవడం వల్ల, మీలో ఎదుగుదల లేకపోవడం వల్ల మీవన్నీ చెత్త వేస్తున్నారు ఆ బిడ్డల్లో. వాడిని నాశనం చేస్తున్నారు, ఆమెని నాశనం చేస్తున్నారు, ఆమె జీవితమే కొలాప్స్ చేస్తున్నారు, వాళ్ళ జీవితమే కొలాప్స్ చేసిస్తున్నారు. ఎందుకంటే మీరు డ్యామేజ్డ్ చైల్డ్ కాబట్టి. అర్థమైందమ్మా? ఇంకా మీరు అలా డ్యామేజ్ చేశారు కదా, ఏం చేస్తాము? యూత్ కోర్సుల్లో చిల్డ్రన్ కోర్సు నుండి మేము వాడుకొని అమ్మా భగవాన్ చిల్డ్రన్ కోర్సులో కరెక్షన్ చేసుకుంటూ నెమ్మదిగా చిల్డ్రన్ కోర్సు నుండి ప్రతి సంవత్సరం మీరు పంపించండి. అప్పుడు డ్యామేజ్ చేశారు కదా, పంపించండి. పంపిస్తే రిపేర్ జరుగుతుంది. ఇక్కడ జరిగి 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 యుక్త వయసులో నుండి ఒకేసారి యుక్త వయసులో వినరు. చిల్డ్రన్ కోర్సు నుండి మీరు పంపిస్తూ ఉండాలి. చిల్డ్రన్ కోర్సు 7 years 8 years నుండి మీరు డ్యామేజ్ చేసిన దాన్ని మేము రిపేర్ చేస్తూ ఉంటాం ధర్మాలో. ఆ రిపేర్ చేసి 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 వాడి జీవితం అన్యాయం అవ్వకుండా నెమ్మదిగా అమ్మ భగవాను అందరిని ఇస్తూ మంచి రైట్ ఇన్పుట్స్ ఇస్తూ అలా పెంచుతూ యుక్త వయసులో యూత్ కోర్స్ వచ్చిన తర్వాత వాడికి వచ్చే లోపల ఇమోషన్స్ గిల్టీగా ఫీల్ అవ్వకుండా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో యూత్కి నేర్పిస్తూ చాలా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు బ్రహ్మాండంగా పైకి తీసుకొచ్చేలాగా వాళ్ళ సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా తయారు చేస్తాయన్నమాట టీచింగ్స్. ఎంతటి అద్భుతమైనటువంటి ధర్మ. మీరు ఒక మంచి పని చేశారు. ఏంటంటే ధర్మాల్లో మీకు ఎవరెవరైతే ఫ్యామిలీలను తెచ్చేసుకున్నారో వాళ్ళ అదృష్టవంతులు, ఫ్యామిలీలను తెచ్చేసుకున్నారు. మీ అంత ఇంటెలిజెంట్ ఇంకొకరు లేరు. దానికి కృతజ్ఞత చెప్పండి. అయితే యూత్ని టైం లేదని చెప్పి యూత్ కోర్సులు అటెండ్ చేయకుండా వాళ్ళు చెప్తారు టైం లేదని. మీరు తల్లిలుగా మీకు అర్థమవుతున్నాయి, రోజు టీచింగ్స్ అటెండ్ అవుతున్నారు. మీరు వదలకూడదు. టైం లేకపోయినా పర్లేదు. నీకు అనారోగ్యం వస్తే ఏం చేస్తావు? హాస్పిటలైజ్ అయితే ఏం చేస్తావు? ఆఫీసు మానేస్తావు కదా. అలాగే అనుకొని నువ్వు క్లాసుకు మాత్రం రావాల్సిందే అని గట్టిగా పెట్టి పంపించాలి. వాళ్ళ టైం లేదంటే నువ్వెందుకు ఊరుకున్నావు?
చేయాల్సిన డ్యామేజ్ అంతా తల్లిదండ్రులు చేశారు కదా. ఇప్పుడు రిపేర్ చేయాల్సిన టైంలో మీరు ఎందుకు కూరుకుంటున్నారు? బలవంతం చేసి, మీరు అన్నం తినకుండా చేసి, ఏదో ఒకటి చేసి పిల్లల్ని పంపించండి ఫస్ట్. సో వాళ్ళ లైఫ్ని బాగున్నారు కదా, వాళ్ళు చదువుకుంటున్నారని చదువు డిస్టర్బ్ చేయదని మీరు అంత డ్యామేజ్ చేయకండమ్మా. ఎంతసేపు వస్తుంది? వాళ్ళు రిపేర్ అయ్యారంటే ఏడాదిలో చదువుకునేది 1 వీక్లో చదివేసుకుంటారు. సింపుల్, మీరే ఆలోచించాలి. టైం లేదని కరెక్ట్గా కోర్స్ వచ్చినప్పుడు మీకు అప్పుడు ఎందుకంటే ఎగ్జామ్స్ ఉంటే ఓకే, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పంపించొద్దు. కానీ మిగతా ఊరికే ప్రాజెక్ట్ వర్క్ ఇది అది ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు అడ్డం పడితే ఏం చేస్తారు ఆలోచించండి. సడన్గా జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ అటాక్ అయింది, 1 వీక్ బెడ్ మీద ఉన్నాం, ఆఫీస్కి వెళ్తున్నావా? అప్పుడు బిజీ అన్నవి ఏమైంది? బెడ్ మీద కూర్చొని దాని బదులు ఇక్కడ క్లాసుకి పంపిస్తే నయం కదా. ఆలోచన మీకు రావాలి, అంత దీర్ఘంగా ఆలోచించే శక్తి మీ లోపల రావాలి. అది పెరగకుండా ఇంకేముంది? ఫ్యామిలీని కాపాడకుండా ఏముంటమ్మా? మీ ఫ్యామిలీలను కాపాడాలా లేదా? ఎంతసేపు మీరు వింటే సరిపోతుందా? వాళ్ళు కనీసం మీరు రోజు వింటారు, వాళ్ళు ఏడాదికి ఒకసారైనా వినాలి. ముక్తి మోక్ష క్లాస్ ప్రతి నెలకి వినాలి. వాళ్ళు సపరేట్గా ముక్తి మోక్ష మెంబర్స్ అవ్వాలి. అసలు డిఫెక్ట్ అంతా మీలోనే ఉందమ్మా. చాలా వరకు 90% డిఫెక్ట్ మీలో ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు? ఏం తెలీదు. మీరు వేసిన బెనిఫిట్స్ దానివల్లనే పెరుగుతున్నారు. వాళ్ళకంటూ సొంతంగా డెవలప్ అవ్వడానికి మీకు ఎక్కడ ఛాన్స్ ఇచ్చారు? అసలు మీరు ఎక్కడ ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు డెవలప్ అవ్వడానికి? ఫ్రీడమ్ ఇవ్వాల్సిన చోట ఇవ్వాలా? 7 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు ఫ్రీడమ్ ఇస్తారా ఎవరైనా? అప్పుడు ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేసి కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఉండాల్సిన టైంలో స్ట్రిక్ట్గా ఉండకుండా ఇప్పుడు మీరు బాధపడితే ఏం ప్రయోజనము? 7 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు స్ట్రిక్ట్గా ఉండాలి. అన్నీ నేర్పించాలి, వాల్యూస్ నేర్పించాలి, డబ్బు విలువ నేర్పించాలి, బాంధవ్యాల ప్రేమ విలువ చెప్పించాలి, బంధువుల విలువ నేర్పించాలి, సొసైటీ వాల్యూ నేర్పించాలి, దేశం వాల్యూ నేర్పించాలి, భగవంతుడి వాల్యూ నేర్పించాలి, పద్ధతులు నేర్పించాలి, కూర్చునే పద్ధతి, లేచే పద్ధతి, పూజించే పద్ధతి, దండం పెట్టుకునే పద్ధతి, అన్ని పద్ధతులు సంస్కారాలు మీరు నేర్పించాలి. ఆ సమయంలో వాడి బట్టలు ఎలా నీట్గా వేసుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుకునేలాగా, లేదంటే వాళ్ళు తిన్నది వాళ్ళే కడిగేలాగా నేర్పించాలి. అతిగారాభం చేయడము, మళ్ళీ వాడు ఏదో అన్నాడని బాధపడ్డం ఎందుకు? నేర్పించాల్సిన సమయంలో నేర్పించాలి. గురుకుల ఆశ్రమంలో అందుకే పెట్టేవారు పూర్వం. ఎందుకంటే ఆ వయసులో నేర్చుకునే సమయంలో అన్నీ కఠినంగా నేర్పించాలి. అంటే కఠినంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. కానీ నేర్చుకునే విషయంలో నేర్చుకునేంత వరకు వదలరు ఆ వయసులో. ఆ తర్వాత వెంటనే మళ్ళీ వదిలేయాలి, ఫ్రెండ్స్ అయిపోవాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి, వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. వాళ్ళ ఫీలింగ్స్ డెవలప్ అవుతున్న టైంలో ఎంతో వాల్యూని ఇచ్చి వాళ్ళ ఫీలింగ్స్ని డెవలప్ చేసుకోవాలి. అంతా పిచ్చిగా చేసి పడేశారు. అటు చేశారు, ఇటు చేశారు, ఇటు చేసేసారు. 7 నుండి 13, 14 సంవత్సరాలు ఉండాల్సింది మీరు చిన్నప్పుడే ఉండిపోతున్నారు. 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఉంటున్నారు. ఎంత తప్పది డ్యామేజ్ చేశారు. మరి చిన్నపిల్లలు ఫ్రీడమ్ ఉన్నట్టు ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేసి ఈ సమయంలో పెంచకూడదు. అలాగా ప్రేమగా ఉండాలి, ఉండే టైంలో ప్రేమగా ఉండాలి, నేర్పించే టైంలో స్ట్రిక్ట్గా ఉండాలి, అన్ని వాల్యూలు నేర్పించాలి. డబ్బు సంపాదన ఎలాంటిది, నాన్న ఎంత కష్టపడుతున్నాడు, అమ్మ ఎంత కష్టపడుతుంది, ప్రతి ఒక్క ఉద్యోగి ఎంత కష్టపడుతున్నారు, కష్టం లేకుండా జీవితం లేదని నేర్పించాలి. కష్టపడ్డము ఇంపార్టెంట్ అనేది నేర్పించాలి ఆ టైంలో, లేదా మొద్దులాగా తయారవుతాడు. మన దురదృష్టవశాత్తు మనకు గురుకులాలు లేవు. అంటే వేద పాఠశాలలు ఉన్నాయి కానీ గురుకుల ఆశ్రమాలు లేవు. ఆ గురుకుల ఆశ్రమమే మనది. ఈరోజు అమ్మా భగవాన్ ఏదైతే పోగొట్టుకుందో భారతదేశం, అన్నీ ఈరోజు అమ్మా భగవాన్ ఇస్తున్నారు. పసిబిడ్డలకి ఒక జ్ఞానము, చిల్డ్రన్ కోర్సు ఆశ్రమంలో పెట్టడము, అటెండ్ అవ్వడము, ప్రతి ఏడాది గురుకులం పంపించాలి. ఏదో అసలు బ్రతకడమే తెలియదు, అసలు మనకి ఎలా జీవించడం అనేదే తెలియదు. ఇష్టం వచ్చినట్లు, మనకి ఇష్టం వచ్చినట్లు ఏం అర్థమైతే బుర్రకి
ఏది అర్థమైతే అది, ఏది మంచిదైతే అది చేసుకుంటూ పోయాం. పెద్ద చిన్న గౌరవం లేదు, చెప్పేవాళ్ళు లేరు, నేర్పించే వాళ్ళు నేర్చుకోవడానికి నువ్వు రెడీగా లేవు. నేర్పిస్తే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈగో హర్ట్ అయిపోయింది కదా, ఆల్రెడీ డ్యామేజ్ చైల్డ్ కదా, నేర్పిస్తే ఎక్కడ నేర్చుకుంటున్నాం? ఈగోలో హర్ట్ అయిపోయి కూర్చుంటున్నారు. ఆ బ్యాడ్ చైల్డ్ అది. ఫస్ట్ వెళ్ళి నేమంలో కోర్స్ అటెండ్ ఆ చైల్డ్ని క్లియర్ అవ్వండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు నేను చెప్పిన దానికి ఏమి అర్థమయ్యింది? అవును దాసాజీ, మేము మీ గురుకులం దగ్గరకు వచ్చే మేము ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నాం, నెక్స్ట్ తరాన్ని కూడా అది అందించాలి దాసాజీ. మరి తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమేమి అర్థమైంది ఫాస్ట్గా చెప్పాలమ్మా. నాగశ్రీజీ ఏమర్థమైంది? మీ బర్త్డే రోజు ఏమర్థమైంది? నమస్తే దాసజీ. నేను అంటే ఒక గాయపడ్డ బిడ్డనని నేను అర్థమైంది దాసు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆ గాయపడ్డ బిడ్డని సరి చేయాలి. మీరు ఎంతెంత సరి చేస్తూ ఉంటారో ఆ బిడ్డ ఎంతెంత హ్యాపీ అయిపోద్దో మీ లైఫ్లో సూపర్ సక్సెస్ఫుల్ అయిపోతారు. అంటే ధర్మాల్లో మీరు అంత బాగా సక్సెస్. నెక్స్ట్ ఇంకెవరెవరికి ఏమేమి అర్థమైంది? నమస్తే. నేను కూడా గాయపడ్డానండి, నాకు అర్థమవుతుంది. నేను కూడా గాయపడ్డాను అనకూడదు. నాగశ్రీజీ ఎట్లా చెప్పారు? నేను గాయపడ్డ బిడ్డనని అయింది అని. దాసాజీ, నేను కూడా గాయపడ్డ బిడ్డనండి. నమస్తే ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు ఇక్కడ అర్థమవుతుంది. మేము గాయపడిన చైల్డ్ పిల్లలు, మా పిల్లల్ని కూడా అలానే పెంచుతున్నాము. వాళ్ళు ఏదంటే ఆ వయసులో అట్లా పెంచిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారమే మనం నడుస్తూ మళ్ళీ ఎక్కడ బాధపడతారో, ఎక్కడ ఫీల్ అవుతారో, ఎక్కడ తిండి తినకుండా ఉంటారో అని వాళ్ళ ఇష్ట ప్రకారమే వెళ్తూ ఏదైనా కోర్సులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అన్న మాటకి సరేలేమ్మా అని చెప్పి అనేస్తున్నాం. దాని తెలుసుకుంటున్నాం. ఇది కరెక్ట్ గా ఉంటే నమస్తే దాసజీ. వయసు దాటిపోయింది, ఇప్పుడు ఫ్రెండ్ గానే ఉండాలి. మీరు చిన్నప్పుడు చేసిన మిస్టేక్స్ అవి, ఇప్పుడు వయసు వాళ్ళ ఫ్రెండ్షిప్కి వచ్చేసారు. వాళ్ళ విలువలు మీరు గౌరవించాలి. వాళ్ళ లోపల వెళ్ళి ఫ్రెండ్లీగా చెప్పుకొని తెచ్చుకోవాలి. ఆ వయసు 15 తర్వాత ఇక టోటల్ ఫ్రెండ్షిప్పే. నేర్పించే కాలం అయిపోయింది ఇంకా. నమస్తే దాసజీ. అమ్మ భగవాన్ శరణం దాసజీ. నేను గాయపడ్డ బిడ్డను దాసజీ, అందువల్లనే నా బిడ్డల్ని కూడా వాళ్ళు కూడా గాయపడేటట్టు నేను ప్రవర్తించాను దాసజీ. వాళ్ళని అలానే పెంచాను. అంటే ఒక టైం లేదు, 6 సంవత్సరాల లోపు బిడ్డల్ని అలా చూడాలి, రాజులాగా పెంచాలి, 6 తర్వాత 15 ఏళ్ల దాకా సైనికుల్లాగా పెంచాలని భగవాన్ చెప్పారు. కానీ నేను ఆ విధంగా చెయ్యలేదు దాసజీ. అప్పుడు నాకు తెలియదు దాసజీ. అసలు ఇప్పుడు ఎవరికి తెలుసమ్మా, అయిపోయింది, డ్యామేజ్ అయింది దాసజీ. అర్థమవుతుంది దాసజీ ఇప్పుడు క్లియర్ గా చూసుకుంటుంటే. నా బిడ్డల్ని ఎలా పెంచానో నేను చూసుకుంటుంటే అది నేను గాయపడ్డ బిడ్డను, నేనే గాయపడ్డ బిడ్డని కాబట్టి నేను వాళ్ళని ఆ విధంగా సరైన విధంగా పెంచలేకపోయాను దాసాజీ. అవును, సారీ అని చెప్పుకుంటున్నాను, నా బిడ్డలకు సారీ చెప్పుకుంటున్నాను దాసాజీ ఇప్పుడు. అవును, సంస్కారాన్ని పెంచుకోవడం వల్ల ఆ జీవితాలు బాగుపడతాయనే విషయం అర్థమవుతుంది జీ. సో మీరు ఎంతెంత రియలైజ్ అవుతారో నెమ్మదిగా వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు హర్ట్ అయ్యారు కదా, మీరు ఇలా చెప్పి పశ్చాత్తాప పడ్డప్పుడు వాళ్ళు హీల్ అవుతారు. వాళ్ళ లోపల చైల్డ్ హీల్ అవుతుంది, వాళ్ళు మిమ్మల్ని క్షమిస్తారు. అట్లా దాసాజీ అది రియలైజ్ అవ్వాలి, బాగా రియలైజ్ అయ్యి. ఓకే, నెక్స్ట్. నమస్తే దాసాజీ, నేను నూతకు నుంచి ప్రసన్ననండి.
చెప్పండి అమ్మా. అమ్మాయి వాళ్ళ టీచింగ్ అందరి హృదయాల్లోకి వెళ్ళింది తల్లి. ఎంత తప్పులు చేస్తున్నాము, ఏదో వింటున్నాము వెళ్తున్నాము. నా వరకు అయితే కుదిరితే వింటున్నాం, లేకపోతే లేదు. ఈ పిల్లలు హడావుడి, వీళ్ళు చేసిన పనులకి దిగులు బాగా పూర్తిగా నేను ఇవాళ బాగా వింటా ఉంటా, కానీ ఇవాళ అంత ఇదిగా ఎప్పుడూ లేదు అసలు. మనం చేసి నిజంగా మీరు అన్నట్టు మనం చేసి వాళ్ళే బాగుపడు మారు అని అదే రుద్దుతనే ఉన్నాము, అదే రుద్దుతున్నాము, అదే చేస్తున్నాము. వాళ్ళు ఎప్పటికి మారుతారు? వాళ్ళలాగా వెళ్ళి ప్రయత్నం చేద్దామన్నా విఫలం అయిపోతున్నాం మేము. కరెక్ట్. టీచింగ్ అనంత కూడా కృతజ్ఞతలు దాస. ఏమి ఇచ్చినారో నువ్వు తీర్చుకోలేను తల్లి. థ్యాంక్ యూ దాస. సో ఇదే రియలైజ్ అవ్వాలి మీరు. ఎంత పెద్దవాళ్ళు మీరు ఎంత రియలైజ్ అవుతారో మీరు రియలైజ్ అవ్వాలి. మీ తప్పులు మీరు తెలుసుకొని, అమ్మా భగవాన్ మాకి జ్ఞానం, మేము గాయపడ్డ బిడ్డలం, మేము గాయపడ్డ బిడ్డలకి ప్రేమ అనేది రాదు. తప్పకుండా పిల్లల్ని కూడా అలాగే పెంచేశారు. వాళ్ళని గాయం చేసేసాము, డ్యామేజ్ చేసేసాము. మరి ఇప్పుడు ఇది ఎంత బాగా మీరు రియలైజ్ అవుతారో ఇప్పుడు ఎలా మళ్ళీ తీర్చిదిద్దుకోవాలి, తప్పకుండా తీర్చిదిద్దుకోవాలి, లేదంటే లైఫ్ లేదు. సో అది ఎలాగా అంటే మీ చైల్డ్ని హీల్ చేసుకునేది ప్రయత్నించండి. మీరు ఇవన్నీ బిడ్డకి మీ అనుభవాలు చెప్తూ వాళ్ళని రిలాక్స్ చేయాలి. తర్వాత వాళ్ళు కోర్సెస్కి వచ్చేలాగా చేయాలి. ఇది స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఒకేసారి ఆవేశం వచ్చి చేసేవి కావు. ఆవేశంతో అన్నీ చేసుకుంటే కుప్పకూలిపోతాయి బాంధవ్యాలు. అందుకే జాగ్రత్తగా ఉతి జ్ఞానం మీకు అర్థం అవ్వడం కోసం ఇది చెప్తున్నది. మీకు ఇది అర్థమయ్యి జీర్ణం అవ్వాలి. మీ తప్పులు, మీరు ఒక గాయపడ్డ బిడ్డ అని అర్థం చేసుకోండి ఫస్ట్. మీరు ఇంకా చైల్డే. బయట పెద్ద పెద్దగా మనం ఉద్యోగాలు బతుకు తెరువు కోసం చేస్తున్నాము, అదొక పర్సనాలిటీ. కానీ ఆ బిడ్డ, పసిబిడ్డ, గాయపడ్డ పసిబిడ్డలం మనము. పూర్తి జీవితంలో గాయపడి మొండిగా ఉన్న బిడ్డలం. కొంతమంది ఎట్లా అంటే గాయపడ్డారు, తన మీద తన ద్వేషంతో, తనకి మంచి కోరకుండా, మొండిగా ఉండకుండా వాళ్ళ లోపల వాళ్ళకి వేరే ఎలాంటి మొండితనం. కొంతమంది అందరితో మొండితనం, కొంతమందికి రకరకాల రియాక్షన్స్ అన్నమాట. రిజల్ట్లు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి రిజల్ట్ ఉంటుంది. కొంతమంది సైలెంట్గా ఉంటారు, ఎవరికి నష్టం చేయరు, కానీ వాళ్ళనే వాళ్ళు నష్టం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎదుటి వ్యక్తిని నష్టం చేస్తారు. ఇవన్నీ ఏంటంటే గాయపడ్డ బిడ్డకి ఏం చేయాలో తెలియల. ఆ గాయము దుఃఖం కదా, ఆ చిన్న పసిబిడ్డకి ఆ దుఃఖం, ఎంత దుఃఖం తీసుకోగలదా చెప్పండి? పసిబిడ్డ ఈరోజు మన నొప్పి ఎంత నొప్పి ఆ చిన్న బిడ్డ పడుతుంది. ఆ బిడ్డ ఆ నొప్పిలో ఏమర్థం అవుతుంది? తనకు ఆ బ్రెయిన్ డెవలప్ అవ్వలేదు. ఆలోచన శక్తి, మా అమ్మ ఎందుకోసం అంటుంది, అయ్యో నా మంచి కోసం అంటుంది అంటే మైండ్ డెవలప్ అవ్వలేదు. అంటే లాజిక్ మైండ్ డెవలప్ అవ్వలేదు. తనకు ఒక్కటే అర్థమవుతుంది ఆ పసిబిడ్డకి, మా అమ్మకి ఇష్టం లేదు నేనంటే, అందుకే ఇట్లా చేస్తుంది. మా నాన్నకి ఇష్టం లేదు, ఇష్టం ఉంది, ఇష్టం లేదు, ఈ రెండే భాష అర్థమవుతుంది దానికి. ప్రేమ భాష ఒక్కటే అర్థమవుతుంది. నన్ను ప్రేమిస్తున్నారు లేదా నన్ను తోస్తున్నారు, నన్ను ప్రేమించడం లేదు. ఆ బాధ ఎంత బాధ అంటే, మా అమ్మ ఇష్టపడట్లేదు, మా నాన్న ఇష్టపడట్లేదు అనేది ఒకటే బాధ. ఆ బాధలో ఏడుస్తుంది. వస్తారేమో అని ఎదురు చూస్తుందట బిడ్డ. ఏడుస్తున్నప్పుడు మా అమ్మ వచ్చి హక్ చేసుకుంటుందా? టెస్ట్ చేస్తుంది అది. అమ్మో కిలాడి లోపల గాయపడిపోయి వాళ్ళు వచ్చి హక్ చేసుకుంటారా లేదా, నన్ను హక్ చేసుకుని వాళ్ళు ముద్దు పెడతారా లేదా? వాళ్ళు పెట్టలేదనుకోండి, ఇంకా మొండి బిడ్డ అయిపోద్ది, గౌట్ డ్యామేజ్. సో మనకు ఈరోజు అనుభవిస్తున్న బాధ ఆ బిడ్డ గాయము, మనది కాదు. మనమంతా డమ్మీ క్యాండిడేట్స్. ఆ బిడ్డనే లోపల నుండి బయటకు వస్తుంది.
అందుకే అమ్మా భగవాన్ చెప్తున్నారు, మీ పసిబిడ్డని గాయపడ్డ బిడ్డని నయం చేయాలంటే మీరు ఇప్పుడు గాయపడుతున్నప్పుడు ఆ గాయంలో నిలవండి, అందులో ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, కరిగిస్తారండి. ఇప్పుడైనా కరిగించడం ప్రారంభించండి. సీయింగ్ స్టార్ట్ అవ్వాలి. కరిగిస్తూ అమ్మా భగవాన్ నాకు సీయింగ్ స్టేట్ ఇవ్వండి అని లోపల పెయిన్ వస్తున్నప్పుడల్లా ఇప్పుడు ఎవరెవరి ద్వారా గాయపడుతున్నారో వాళ్ళు కారణం కాదది. మన బిడ్డ గాయపడే బిడ్డ, అందుకు గాయం అవుతుంది. మన లోపల గాయము, ఆ గాయాన్ని బాధను అనుభవించండి, ఒక క్లారిటీతో అనుభవించండి. ఇప్పుడు నేను అనుభవించకపోతే ఇది నా జీవితాన్ని నాశనం చేస్తుంది, కాబట్టి నేను ఇప్పుడు కరిగించుకోవడం చాలా అవసరం. ఇప్పుడు నేను కరిగించకపోతే నన్ను ఎప్పటికీ మారనివ్వదు ఇది. ఆ మొండితనం అనేది పోదు. మీరు ఆ బాధని, మీ నొప్పిని, ఎంతెంత గాయాలను అనుభవిస్తూ ఉంటారో మీ మొండితనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ బిడ్డ మొండితనం, మీ మొండితనం కాదు, ఆ మీ లోపల ఉండే పసితనం, ఆ పసిబిడ్డ మొండితనం తగ్గుతూ ఉంటుంది. ఆ పసిబిడ్డ మొండితనం తగ్గుతూ ఉంటేనే మనని విననిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఎదుటి వ్యక్తి మాట్లాడేప్పుడు చివరి వరకు విననిస్తుంది, లేదంటే అది విననివ్వదు. జాగ్రత్త, ఈ సాధన మీరు స్టార్ట్ చేయాలి. మీరు ఎవరెవరైతే గాయాలను అనుభవించడానికి రెడీగా ఉన్నారో, అనుభవిస్తూ ఉన్నారో, మీకు ముందు చెప్పాను సాధన క్లాస్ స్టార్ట్ అవుతుంది అని. మీరు ఎవరెవరైతే దాంట్లో ఉన్నారో మీరు దానికి పేర్లు ఇవ్వండి అని కూడా మీకు చెప్పున్నాం. నేను బిజీగా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు సాధన క్లాస్ ఉంటుంది సాయంకాలము పేర్లు ఇచ్చిన వారికి. అయితే ఊరికనే పేర్లు ఇస్తే అవ్వదు, నిజంగా ఏదైనా ఇన్సిడెంట్ చెప్పాలి. ఆ గాయాన్ని మీరు అనుభవించాలి. మీరు అనుభవించి దాని నుండి కొద్దిగా క్లారిటీ, ఒక ఇన్సైట్తో కానీ ఒక రియలైజేషన్తో బయటికి రావాలి. సో అప్పుడైతేనే మీకు హెల్ప్ చేస్తాము. అలా ఒక గ్రూప్ మీద మేము వర్క్ చేసి మీకు ఈ గ్రూప్లో ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేయాలి. అప్పుడు మిగతా వాళ్ళు చాలా ఫ్రీ అవుతారు. సో నెమ్మది ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని హెల్ప్ అవుతూ ఇది ఇంకా ఈజీ అవ్వడానికి భక్తి జ్ఞాన యజ్ఞాలు రిపీటెడ్ ఎవ్రీ 6 months మీరు అటెండ్ అవ్వాలి. ఎవరెవరైతే ఎవ్రీ 6 months అటెండ్ అవుతానంటారో వాళ్ళకి సాధన క్లాసెస్ మేము స్టార్ట్ చేస్తాం. సో ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి మేము చేయడానికి అవసరం లేదు. ఇదే చాలా ఇంట్రెస్ట్తో నేను మార్నింగ్ కాన్ఫరెన్సెస్ చేస్తున్నా మీకు హెల్ప్ అవ్వడానికి. సో కాబట్టి మ్యాక్సిమం ఇదే సాధన క్లాసెస్ లాగే చేస్తున్నాము. సో మీరు ఏంటంటే ఇంకా డెప్త్కి వెళ్ళి బయట మాట్లాడడము, ఎక్స్పీరియన్స్ షేరింగ్ బాగా స్టార్ట్ చేసుకోవాలి. నెమ్మదిగా మీకు హెల్ప్ చేస్తాము. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 18 minutes అయిపోయింది. ఎవరికి ఇవ్వాలి దాసాజీ? పేర్లు ఎవరికి ఇవ్వాలి? సూర్యకుమారి. అవునా, రాధాజీకి ఇవ్వండి. నమస్తే అక్షితాజీ. మీరు లోకల్ ఆఫీసెస్ ఉన్నాయి కదా, నిరంజని, ఇటు అసవ్య, అలా ఇవ్వండి, అక్కడ నుండి రాధాజీకి వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము భగవన్ ముక్తి మోక్ష క్లాసులు చివరిది. మనకి ముక్తికి ఎందుకు ముక్తి అంటే ఎంత అవసరం అనేది తెలుసుకున్నాము. ఇది లేకపోతే మనిషి జన్మ వేస్ట్ అని శ్రీ భగవాన్ మనకి చెప్పారు. మనకు కూడా అర్థమవుతుంది, ఇన్నేళ్ళ టీచింగ్స్లో మనకి ఇప్పుడు అర్థమవుతుంది ముక్తి అనేది ఎంత అవసరమో అని. ఇప్పటికీ అమ్మా భగవాన్ ఇంకో వర్షన్ మనం ఏం చెప్తున్నామంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో బయటపడడం వల్ల ఈరోజు మీకు అర్థమవుతుందంటే భగవాన్ ముక్తిని ఇచ్చేశారు అంటే స్టెప్ బై స్టెప్ ఇంకా ఎదుగుతున్నాం, ముక్తిలో మనం ఎదుగుతూ ఉన్నాం. సో సంపూర్ణ జీవన్ముక్తి వైపుకి వెళ్తున్నాము. సో ఈగో సెల్ఫ్ వల్ల మనకి సఫరింగ్ అని చూసాము. వై ఎన్లైటన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అమ్మా ఇది కూడా మనం నిన్న చూసామన్నమాట. అమ్మా భగవాన్ మనకి ఋషులను తయారు చేస్తున్నారు, కానీ మనకి ఒక సాధువులను తయారు చేయట్లేదు. సాధు గుణము అంటారు కదా, మనం సాధువులను తయారు చేయట్లేదు, ఋషులను తయారు చేస్తున్నారు.
అంటే సంపూర్ణ జీవన్ముక్తిగా ఉండి మీరు అన్నీ అనుభవించే స్టేటు. అంటే ఇహంలో మనం ముక్తి పొందితే నేనేమి ఇది సంపాదించనా లేదు లేదు. ఋషులను తయారు చేస్తున్నారు అంటే ఇంకా బాగా సంపాదిస్తారు, ఇంకా బాగా దోశను ఎంజాయ్ చేస్తారు. అమ్మ భగవాన్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఒక ముక్తుడు సూపర్గా ఇడ్లీ, దోశ, ఉప్మా, ఊతప్పం ఒకటి మీద ఒకటి తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు, కార్లు ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే సంపూర్ణ జీవన్ముక్తుడు. అయితే ఋషి, సాధువు కాదు. సాధువు అంటే అన్ని సాధుతత్వంగా ఉండి అన్నీ అలాగా అట్లాంటిది కాదు ఇది మనం ఇచ్చేది. మీరు లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మీకు లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇస్తున్న ముక్తి. సొసైటీని టెర్రిబుల్ కండిషన్ ఉంది మార్చాలి అనేది మీరు ఆ సంపూర్ణ జీవన్ముక్తులయ్యి మీ జీవితానికి అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. సాధు గుర్తుపెట్టుకోండి పాయింట్స్. భగవాన్ ఇచ్చే ముక్తి సంపూర్ణ జీవన్ముక్తుల్ని చేస్తూ ఉన్నారు, సాధువులను చేయట్లేదు. మన ఋషులను తయారు చేస్తున్నారు. ఋషులు ఎంత జ్ఞానం, ఎంత ఆస్ట్రాలజీ, ఫిజిక్స్, అనాటమీ, మ్యాథమెటిక్స్ అంతా కనిపెట్టింది వాళ్ళే, మన ఋషులు. సో అలాగా మన లైఫ్ని ఎంజాయ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడంతా మన లోపల హర్ట్ అయిపోతూ ఈగోలతో, సెల్ఫ్ ఈగోలతో మనం లైఫ్ని ఎంజాయ్ చేయడం లేదు. అది లేకుండా బ్రహ్మాండమైనటువంటి ఎంజాయ్మెంట్, ఒక జీవించాలి అనే ఒక ఉత్సాహం తెప్పిస్తాము అంటున్నారు. ముక్తి సంపూర్ణ జీవన్ముక్తుడికి జీవించాలి అనే ఒక ఉత్సాహం ఉంటుంది. ఎందుకు జీవించాలి అనేది కాదు, పర్పస్ ఉండదు. ఎందుకు జీవించాలి అనే కారణం ఉండదు, జీవించాలంతే. జీవితం జీవించాలి, ఏది దొరికితే దాన్ని జీవించేయాలి. ఆ సమయాన్ని మనం పూర్తిగా ఎంజాయ్ చేయాలనే మోడ్లో ఉంటారనమాట అలాంటి చైతన్యం. అందుకే అది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి అది ఇంపార్టెంట్. ఆ ముక్తిని మేము తొందరలో పీక్ స్టేట్కి తయారు చేస్తున్నాం. మిమ్మల్ని మీరు ప్రిపేర్ అవ్వండి బాగా పీక్ స్టేట్కి. పీక్ స్టేట్ ఇచ్చినప్పుడు మీరు అక్కడ నుండి మీకు ఈజీగా అయిపోతుందని చెప్పారు. ఇంకోటి శ్రీ భగవాన్ చెప్పారు స్టేజెస్. ముక్తుడు అవ్వాలంటే ఎన్ని స్టేజ్లు ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ మీకు దుఃఖం ఉంది అని గుర్తించాలి. రెండోది మీకు సెల్ఫ్ వల్ల కారణం, ఈ సెల్ఫ్ ఈగో వల్లనే దుఃఖం వస్తుంది అని తెలుసుకోవాలి. నా ఈగో వల్ల, నా సెల్ఫ్ వల్ల దుఃఖం, నేను దుఃఖంలో ఉండడానికి కారణం నా ఈగో, నా సెల్ఫ్ అని అర్థం అవ్వాలి. ఆ ఈగో అని రియలైజ్ అవ్వాలి. నా సెల్ఫ్ వల్ల, నా ఈగో వల్ల నా జీవితం నాశనం చేసుకున్నాను. ఈరోజు నా జీవితం ఏదైతే లేదని బాధపడుతున్నానో నా సెల్ఫ్ వల్ల చేసుకున్నాను అని మీరు అర్థం చేసుకోవాలి. అది ఎంత బాగా అర్థమైతే, రియలైజ్ అయితే మీరు ప్రాసెస్కి సూపర్గా సెలెక్ట్ అవుతారు. అమ్మా భగవాన్ మీద కొంచెం ఫెయిత్ ఉండాలి, విండో షాపింగ్ అనేది ఆపేయాలి అని చెప్తున్నారనమాట. అప్పుడు మీకు వేరే మా పీక్ స్టేట్ వచ్చినప్పుడు మేము పైకి తీసుకెళ్ళి ఆ దుఃఖము అన్నీ చూపిస్తాను, ఎలా పుట్టింది, ఎందుకు పుడుతుంది. అలా చిన్న బిడ్డలో ఉండేదంతా చిన్న బిడ్డని స్మాష్ చేసేస్తాము. ఆ చిన్న బిడ్డ గాయపడిపోయి అందరినీ డ్యామేజ్ చేస్తుంది. అదంతా చేసేసి మీ కుండలి శక్తిని పెంచుతాము. అక్కడ సర్జరీ చేస్తాము, అన్నమయ కోశాలు సర్జరీ చేస్తాం, మనోమయ కోశాలు సర్జరీ చేస్తాము. అన్ని చోట ఈ సర్జరీస్ చేసి జ్ఞానం ఇస్తాం. కానీ విజ్ఞానమయ కోశం వచ్చేసరికి మీరు నింపుకున్న చెత్త అంతా ఇంత కాదు, ఎంత చెత్త నింపుకున్నారో మీ లోన్లీనెస్లో, మీ బోర్డంలో అంత చెత్త ఇష్టం ఉన్నట్టు నింపుకున్నారు. ఎవరి మీద వాళ్ళు కథలు చెప్తుంటే విన్నారు, అవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. నెగిటివ్ న్యూస్లు టీవీలో చూస్తారు, అవి లోపలికి వెళ్ళిపోయాయి. ఆ గురువు ఈ గురువు చెప్పినాయి, వాళ్ళకి ఆ మిడిమిడి జ్ఞానంతో అవి వెళ్ళిపోయినాయి లోపలికి. అంత చెత్త చెదారం అంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఆ పీక్ స్టేట్లోనే క్లీనింగ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆ చైల్డ్ ఇప్పుడు మీరు ఉన్నారు కదా, అలో చేయరు. సో ఆ మైండ్ సెల్ఫ్ ఉన్నప్పుడు ఎక్కువ క్లీన్ చేయనివ్వదు, అసలు అమ్మా భగవాన్ని దూరనివ్వదు. సో కావాలంటది కానీ లోపల అలో చేయదు. అందుకే ఈ రబ్బీష్ చెత్త అంతా క్లీన్ చేస్తే కానీ మీరు ఆనందమయ కోశ యాక్టివేట్ అవ్వదు. చాలామందికి ఆనందమే రాదు. ఎందుకు అనుకున్నారు? విజ్ఞానమయ కోశాలకు చెత్త ఉంది అక్కడ. విజ్ఞానమయ కోశ క్లీన్ అయితేనే ఆనందం అనేది వస్తుంది. అలాగే ఆ బిడ్డ హర్ట్ కూడా రిలీజ్ అవ్వాలి. అందుకని ఆ చిన్న బిడ్డని అన్నిటికీ కారణం కాబట్టి దాన్ని పూర్తిగా క్లీన్ చేసేస్తాము, డిస్మాంటిల్ చేసేస్తామని చెప్పారనమాట. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. ఆ తర్వాత రిజల్ట్ ఏమొస్తుంది అంటే, మీరు మీకంటే అందంగా ఉండే వాళ్ళు పక్కన ఉంటే ఈర్ష్య వస్తుంది కదా, ఇంకా ఈర్ష్య రాదు.
ఆ తర్వాత మీకంటే ధనవంతులు సూపర్ కారులో పక్కన వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అబ్బా నా జీవితం ఏంటి అమ్మా భగవాన్ అనుకుంటారు. ఈర్ష్య వస్తుంది. అది ముక్తి పొందాక రాదు. ఆ తర్వాత సంపూర్ణ జీవన్ముక్తి గురించి చెప్తున్నాం. ఆ తర్వాత ఇంకా మీకంటే చదువుకున్నోడిని చూసినా ఈర్ష్య రాదు. అలా ఏదైనా మీకు అతియాశ రాదు. ఎందుకు అంటే అక్కడ మీరు ఖాళీ అయిపోయి చైల్డ్ అంతా కంప్లీట్ ఖాళీ చేసేసారు ఆ చైల్డ్‌ని. ఆ తర్వాత ఎవరిని చూస్తున్నా నువ్వే అది. అమ్మా భగవాన్ చెప్తారు కదా! అమ్మా భగవాన్ అన్నారు, "నా స్టేట్ అది మీకిస్తాను. నాకెవ్వరు మిమ్మల్ని చూస్తుంటే నాకు వేరు అనే భావన ఉండదు. మీరే నేను అని ఫుల్ కంప్లీట్ ఒకటవుతాను. అంటే కంప్లీట్ ఒకటిగా ఉంటది. అందుకని నేను ఐ లవ్ యూ అంటాను. ఐ లవ్ యూ, వెల్కమ్ యూ అంటే నాకు నేనే చెప్పుకుంటున్నట్టు అనిపిస్తదది. వేరే ఎవరో లేరసలు వాస్తవానికి అదే. అయితే మీరది చూడలేకపోతున్నారు. మీకది వేరుగా కనిపిస్తున్నాయి. ఆ డిఫెక్ట్‌నంతా రిమూవ్ చేయాలి. అదే నా తపన. మీ లోపల ఆనందాన్ని తేవాలి అన్నదే నా తపన అని చెప్పారు. అంత బ్లిస్ ఉంటుంది. ఎవరిని చూసినా మీరే వాళ్ళనిపిస్తుంది. మీరు అందంగా లేరని అనిపించదు. అనిపిస్తే కదా సమస్య. ఆ అందంగా ఉండేవాళ్ళు ఎవరున్నా మీరే వాళ్ళు. వాళ్ళని చూసి చూసి మురిసిపోతుంటారు, ఆనందిస్తూ ఉంటారు. అంత బాగా అందుకే చూడండి ఆ భక్తుడు ఆ బెంజ్ కార్ తనదైనా కూడా పోర్చే ఆ కార్‌ని చూసి ఒకటే అబ్బబ్బా! పోర్చే పోర్చే అని అది ఎంతో ఆనందించేసాడు. ఎందుకంటే అది వేరే వాళ్ళ కారైనా తనదిగా భావించేసాడు. అక్కడ ఏమి ఈర్ష్య రాలేదు. హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అలాగా ఉంటది. అంత అద్భుతమైన జీవితం మన లోకంలో. అలా ముక్తులు నాకు కావాల్సింది 81,000 మందే. అలాంటి స్టేట్ ఇచ్చి వాళ్ళ ద్వారా నేను ప్రవహిస్తాను. వాళ్ళు ప్రేయర్ చేసేలాగా చేసి నేను ప్రవహించి ప్రజలందరికీ ఎవరెవరు ఎక్కడెక్కడ వీలైతే మీ కంటికి కనిపించిన వాళ్ళందరిలోకి నేను వెళ్ళిపోతాను. మీరు ఒక్క ప్రేయర్ స్టేట్‌లో అది కంప్లీట్ పర్మనెంట్ స్టేట్ కాబట్టి మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నాకు ప్రేయర్ చేస్తుంటే నేను వెళ్ళిపోతూ ఉంటాను. అలాగ అన్ని చోట మీ ఆఫీసెస్‌లో వర్క్ చేసే వాళ్ళు అదృష్టవంతులు మీరు ముక్తి పొందితే. మీ చుట్టూ బంధువులందరూ అదృష్టవంతులు. మీరు ఎక్కడికెళ్తే అక్కడ ఒక బస్‌లో కూర్చున్నారంటే బస్‌లో వాళ్ళందరినీ ఒక ఫీల్ అయ్యి కళ్ళు మూసుకొని వీళ్ళందరికీ స్ట్రెయిట్ రావాలని ఒక ప్రేయర్ చేశారంటే అందరిలో సైలెన్స్ వచ్చేస్తుంది. అందరిలో దుఃఖము కొద్ది కొద్దిగా ఆగుతుందనమాట. మీ అంత అవ్వదు. కానీ వాళ్ళకంత అవసరం కూడా లేదు. వాళ్ళకి హాయిగా ఉంటే చాలు. సో, అలాంటి ఇంత లోకమంతా అలాగా మనం ట్రాన్స్‌ఫర్ చేస్తూ ముక్తుల్ని చేస్తాం. సో, ఆ తర్వాత ఏమవుతది? గొడవలాగిపోతాయి. వార్‌లుండవు. అంటే యుద్ధాలుండవు. గొడవలుండవు. ఆ డెవలప్‌మెంట్ వచ్చే ఏఐ కూడా మంచి మనలాగా తయారైపోతుంది. అంటే కరుణ, ప్రేమ, ఆనందంగా హెల్ప్ చేసేలాగా తయారవుతుంది. ఒకవేళ అది జరగకపోతే ఏఐలో మీ ద్వేషాన్ని కాపీ చేస్తుంది. మిమ్మల్ని నాశనం చేస్తుంది. అంతకంటే నరకం ఇంకొకటి లేదు. ఈలోపే మీరు మారి తీరాలి అని చెప్పారు. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. వాట్ ఆర్ ద క్వాలిటీస్ నార్మల్లీ ఎక్స్‌ప్రెస్డ్ బై ఎన్‌లైటెన్డ్ పీపుల్? అంటే శ్రీ అమ్మ భగవాన్ అడుగుతున్నారు. ముక్తి పొందిన వ్యక్తుల గుణాలు ఎలాగుంటాయి? జనరల్లీ దే ఆర్ వెరీ హ్యాపీ. అమ్మ భగవాన్ చెప్తున్నారు. సాధారణంగా వాళ్ళు చాలా సంతోషమైన వ్యక్తులు. ఎంతో ఆనందంతో ఉంటారు. వారికి వాళ్ళ దుఃఖం చూసారంటే దే ఆర్ ఎఫెక్టెడ్. దుఃఖాన్ని వాళ్ళు చూస్తే వాళ్ళు ప్రభావితం అవుతారు. ప్రజల దుఃఖం చూస్తే వాళ్ళు ప్రభావితం అవుతారు అని చెప్తున్నారు. అంటే నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా! ఈటింగ్ వెల్, ప్లేయింగ్ వెల్, ఎక్సర్సైజింగ్ వెల్. వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఫోకస్డ్‌గా ఉంటారు. వాళ్ళ పని మీద ఏకాగ్రతగా ఉంటారు. బాగా ఆడతారు, బాగా తింటారు, ఎక్సర్సైజ్ బాగా చేస్తారు. నైస్‌గా అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తారు. అండ్ వాళ్ళు పనిని కూడా చాలా కష్టపడి పని చేస్తారు. అండ్ పనిని ఎంజాయ్ చేస్తారు. పనిని ఎందుకు కష్టపడుతున్నారంటే అది కష్టపడుతున్న ఫీలింగ్ లేదు వాళ్ళకి. అది ఎంజాయ్ చేస్తారనమాట. పని అనేది ఎంజాయ్ చేస్తారు. ఒక కార్పెంటర్ మనం ముక్తుడయ్యాడనుకోండి సంపూర్ణంగా. అబ్బా! ఏమి సూపర్ ఎంజాయ్ చేస్తారంటే తన యొక్క తన కార్పెంటరీ వర్క్ ఎంత బావుంటది గదా! ఆ వర్క్‌ని సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. తన చేతులు కదిలేది, ఆ తిరిగేది. అబ్బా! తను ఒకటైపోయి పనిలో ఎంజాయ్‌మెంట్ ఉంటుందనమాట. అది కోట్లు సంపాదించినంత ఆనందం ఉంటుంది. ఐయామ్ నాట్ గివింగ్ నేమ్స్ హియర్. ఇన్ ద హిస్టరీ భగవాన్ చెప్తున్నారు. కొంతమంది పేర్లు నేను ఇవ్వను కానీ హిస్టరీలో
అట్లా చాలా రికార్డ్స్ ఉన్నాయి ఇలాగ ముక్తి పొంది సంపూర్ణంగా ఎంజాయ్ చేసిన వాళ్ళు అని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ నైస్లీ చాలా బ్యూటిఫుల్గా చేస్తారు వాళ్ళు. ఆనందం, పనిని ఎంజాయ్ చేస్తారు. ఇంకేం కావాలమ్మా, అందరూ పని చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో దే బీ ఎంజాయింగ్ ద వర్క్. సో వర్క్ని, ఆ యొక్క పనిని ఎంజాయ్ చేస్తారు. ఎలక్ట్రీషియన్ అయితే ప్లంబర్ అయినా, ఎలక్ట్రీషియన్ అయినా, కార్పెంటర్ అయినా, మేస్త్రి అయినా అది చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారు. పెద్ద ఆఫీసర్ అయినా, సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనైనా, లేదా వృత్తి వ్యాపారాల్లోనైనా, వ్యాపారం చేసేప్పుడు భలే ఎంజాయ్ చేస్తారు. సో అంత ఈరోజు ఆ లేదా ఆనందం. పని అంటే ఒత్తిడి 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 ఒత్తిడి. ఆ ఒత్తిడి అనేది ఆ బిడ్డ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఒత్తిడి వస్తుంది. అదర్వైజ్ అదంతా ఉండదు. మెనీ థింగ్స్ యూ సీ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు మీరే తొందరలో చూసుకుంటారు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ సత్యం, భగవాన్ చెప్పిన సత్యం అని మీకే అర్థమవుతాయి. కొన్నాళ్ళల్లోనే మీకు నేను చెప్పినవన్నీ వాస్తవం అయిపోతున్నాయి అని చెప్పారు. జయ బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. వాట్ హ్యాపన్స్ వెన్ అమ్మ భగవాన్ లీవ్స్ ద ఫిజికల్ వరల్డ్? భగవాన్ అడిగారన్నమాట. అమ్మ భగవాను ఈ భూలోకం నుండి వారు ఈ భూలోకం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అమ్మ భగవాన్ అని అడిగారన్నమాట. ఎస్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వీఆర్ ఇన్ ద అదర్ లోక. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మేము భూలోకంలో ఫిజికల్గా ఉంటేనే పని చేస్తాం అనుకోవద్దు. మా పవర్ అంతా కూడా పైలోకంలో మేము ఉన్నాము, అక్కడి నుండి వస్తుంది. కాబట్టి అప్పుడు కూడా అక్కడి నుండే వస్తుంది. మీరు ప్రేయర్ చేస్తూ ఉంటే మేము అక్కడే ఉంటాం కాబట్టి అక్కడి నుండి అనుగ్రహం వస్తుంది. అంతేకాకుండా మేము ఫిజికల్గా మీతో శ్రీమూర్తిలో ఉంటాము, ఇంకా ఫిజికల్ అయిపోతాం. మీ దగ్గరికి మీరు తలుచుకున్న వెంటనే మేము ఫిజికల్ అవుతాం. మీ స్టేట్లు ఇంకా బాగుంటాయి కదా, మీరు ఇంకా ఫిజికల్గా అవుతాం. అసలు లేని లోటు రాదు. అమ్మా భగవాన్ చెప్తున్నారు, ఈ అవతారం ఉన్నప్పుడు భాగ్యం. మనం ఒక్కసారి వారి దర్శనం మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అది భాగ్యం, పరమ భాగ్యం. ఎందుకంటే అవే రేపు ఫిజికల్ అవుతాయి. మనం ఎన్ని దర్శనాలు చేసుకుంటామో, ఎన్ని ముక్తి మోక్ష క్లాసులు అటెండ్ అవుతామో, తర్వాత ఆ స్టేట్లో వారు ఫిజికల్ అయినప్పుడు అవన్నీ రిపీట్ చేస్తారు. సో అంతర్యామికి వస్తారు. భౌతికంగా భగవత్ సాక్షాత్కారం చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఆ స్టేట్ మనకు వచ్చేస్తుంది. అమ్మా భగవాన్ ఉన్నప్పుడు ఈ స్టేట్లోకి మనకి వారు చేయాల్సిన కార్యం అంతా చేసేస్తారు. చేసి పరంజ్యోతి అమ్మా భగవానే మిస్టికల్ సైడ్గా వచ్చి మిగతాది పూర్తి చేసుకుంటారు అని చెప్పారు. ఈ మిరకల్ హస్ డన్. సో ఇవన్నీ భగవాన్ చెప్తున్నారు. ఆల్రెడీ మేము ఆ పైలోకం ఉండే కదా పని చేస్తున్నాము. మేము ఇక్కడ ఉన్నాం, మీరు అక్కడ ప్రేయర్ చేస్తే జరుగుతున్నాయి అద్భుతాలు అంటే ఎలా జరుగుతున్నాయి? మేము ఆల్రెడీ పైలోకంలో నుండే పని చేస్తున్నాము. కొంత పని చేయడానికి, ధర్మాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఫిజికల్ బాడీని తీసుకున్నాం. ఫిజికల్ బాడీకి ఒక లిమిటేషన్ ఉంటుంది. కొంతకాలం తర్వాత అది పని చేయదు. సో మళ్ళీ మాకు ఇంకా ఫ్రీడమ్తో ఇంకా బాగా మీరు ఫిజికల్ బాడీ వేరే బాడీతో పనిచేస్తాము అని చెప్తున్నారమ్మా భగవాన్. ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్, ఎక్కడైనా మాకు బౌండరీస్ లేవమ్మా. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ రాలేను అనేది ఉండదు. ఇప్పుడు నియమం ఎగ్జాంపుల్, అమ్మా భగవాన్ నియమంలో ఉంటారు, లేదా ఫిజికల్గా ఇక్కడ సత్యలోకంలో ఉంటారు, అక్కడ ఉన్నారు అనుకోండి. అయితే ఎక్కడో అమెరికా వాడు ప్రేయర్ చేస్తుంటే జరిగిపోతున్నాయి కదా అద్భుతాలు. వాళ్ళ వార్లో ఉంటే కాపాడేస్తున్నారు కదా, ఒకరి యాక్సిడెంట్తో కాపాడుతున్నారు, ఒక చోట ఎవరు ప్రేయర్ చేస్తే అది ఇస్తున్నాను కదా. ఎలా ఇస్తున్నాను? నేను వేరే లోకంలో ఉన్నాను కాబట్టే ఇస్తున్నాను. నేను ఫిజికల్గా అన్ని చోట నాకు టైం స్పేస్ బార్డర్ లేదంటున్నారు. అమ్మా భగవాన్ చెప్తున్నారు, మాకు టైము స్పేస్ గ్యాప్ లేదు. పిలిచిన వెంటనే మీ పక్కన ఉంటాం, తలుచుకున్న వెంటనే మీ హృదయంలో నుండి బయటకు వస్తాం. సో కాబట్టి ఆ డిఫరెన్సే రాదు, లేని లోటు మీకు రాదు అని శ్రీ భగవాన్ అమ్మా భగవాన్ కన్వే చేస్తున్నారు, తెలియజేస్తున్నారు అనమాట. సో వీఆర్ అవైలబుల్ ఎట్ యూ టు ఎనీ టైమ్ యూ వాంట్, ఎనీ ప్లేస్ యూ వాంట్. ఈ భూలోకంలో ఏ సమయంలో మీరు మమ్మల్ని కోరుకుంటారో మేము ప్రత్యక్షమవుతాం. ఏ సమయంలో మీరు మమ్మల్ని చూడాలంటే ప్రత్యక్షమవుతాం, మీ దగ్గరకు వస్తాం, మీకు ఆ ప్రేమని ఇస్తాము, మీకు అన్ని తల్లిదండ్రులుగానే ఉంటాము. మీకు ఎప్పుడూ తోడు నీడగా ఉండి కాపాడుతుంటాం. మీ ఫిజికల్ బాడీ వేరు, వెళ్ళిపోయినంత మాత్రాన్ని ఏమీ కాదు అని కాదు. మేము ఎప్పుడు మీతో ఇంకా ఫిజికల్గా ఉంటాం, ఆ లోటే రాదు అని చెప్తున్నారు. ఆ భూలోక ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మిరకల్స్. మేము మిరకల్స్ చేస్తూ ఉన్నాం పైలోకంలో, అలాగే చేస్తాం, ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాం.
మీకు అన్నీ జరుగుతుంటాయి. కొన్ని పర్పస్ వల్ల ఈ ఫిజికల్ వరల్డ్లో కొన్ని సెట్ చేయాలి, మీకు మిరకల్స్ జరగడానికి ఇవన్నీ సెట్ చేసుకొని ఇవన్నీ మీరు పీక్ స్టేట్లోకి తీసుకెళ్ళి మిమ్మల్ని ముక్తుల్ని చేయడానికి మేము ఈ అవతరించి పుష్ చేయాలి. ఎనర్జీస్ని, ఈ టీచింగ్స్ ఇచ్చి, ధర్మాన్ని చేసి, ధర్మ స్ట్రక్చర్ని నిలబెట్టి, అంత స్ట్రక్చర్ని నిలబెట్టి చేయాలి. ఆ స్ట్రక్చర్లో మళ్ళీ మేము యాక్ట్ చేస్తూ ఉంటామని చెప్తున్నారనమాట. వీ కంటిన్యూ టు వర్క్ విత్ యూ ఇన్ వేరియస్ ప్రాసెసెస్, వీ విల్ డూ దాట్. మేమన్నా భగవాన్ చెప్తున్నారు, కంటిన్యూగా ప్రాసెస్లో మేమే వచ్చి మేమే చేస్తూ ఉంటాము అని చెప్పారనమాట. క్వైట్ ఆఫన్గా మేము వస్తాం, మీటర్స్ ఇన్ ద అదర్ వరల్డ్. మేము అన్ని రకాలు మిమ్మల్ని పైకి తీసుకెళ్తాము, ఫిజికల్గా మేము వస్తాము, రకరకాలు జరుగుతూ ఉంటాయి. వి అపియర్ అండ్ డిసపియర్ ఫ్రమ్ దెమ్. మేము అపియర్ అవుతాము, డిసపియర్ అవుతాం, అపియర్ అవుతాం అంటే ప్రత్యక్షం అవుతాం, మాయమవుతాం, ప్రత్యక్షం అవుతాం, మామేమో. మాకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. మాకు ఈ లోకం ఆ లోకం, ఇది దేహం అన్న దేహం లేదు అనేది మాకు ఆ డిఫరెన్స్ ఉండదు. మేము దేహంలో ఉన్నాం, దేహం లేదు ఇప్పుడు, అట్లాంటిది ఏది ఉండదు. అది మాది అన్నీ చాలా హై, అన్నీ కూడా మేము చేస్తూ ఉంటాము అని శ్రీ రమా భగవాన్ చెప్పారు. సో దట్ ఈస్ నాట్ ప్రాబ్లం, అది వర్క్, అది ప్రాబ్లం కాదు మీకు, దానికోసం మీరు వరి అవ్వద్దు అని చెప్తున్నారు. ద వర్క్ ఫర్ ముక్తి కంటిన్యూస్. ముక్తి కోసం పని అనేది జరుగుతూ ఉంటుంది, ఏ పని ఏది ఆగదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ వర్క్ ఆగదు, ముక్తి పని కార్యంలో ఉంటుంది, మనం చేస్తూనే ఉంటాము. ఈ లోకమంతా అయిపోయి సత్యుగం జరుగుతూనే ఉంటుంది అని శ్రీ భగవాన్ చెప్తున్నారు. వెదర్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ బాంబే ఆర్ ఢిల్లీ డస్ నాట్ మ్యాటర్. అంటే బాంబే నుండి చేస్తున్నామా ఈ పని, ఢిల్లీ నుండి చేస్తున్నామా అనేది అసలు డస్ నాట్ మ్యాటర్. ఇది అది విషయం కాదు. ఇది ఎక్కడి నుండైనా మేము చేస్తాం, ఎక్కడి నుండైనా ఏ లోకం నుండైనా మేము చేస్తాం. రైట్ నౌ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ దేర్. సో ఇప్పుడు మేము అక్కడ నుండి లోకంలో, పైలోకం నుండి పని చేస్తూ ఉన్నాము. ద మిరకిల్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫ్రమ్ దేర్. ఆ మిరకిల్స్ జరిగేవి కానీ, మీకు పైలోకాన్ని తీసుకెళ్లేది కానీ, మీకు అద్భుతాలు జరిగేవి ఇవన్నీ కూడా అమ్మా భగవాన్ మేము పైలోకం నుండే మీకు చేస్తూ ఉన్నాము, అది కంటిన్యూ చేస్తూనే ఉంటాము అని చెప్పారు. హూ కంటిన్యూస్ దిస్ వర్క్. ఇంకొకటి ప్రశ్న అడిగారు, అమ్మా భగవాన్ మీ తర్వాత ఈ భూలోకాన్ని వదిలి మీరు వెళ్ళిన తర్వాత ఎవరు ఈ వర్క్ని కంటిన్యూ చేస్తారు అని చెప్పినప్పుడు శ్రీ భగవాన్ చెప్తున్నారు, ఇప్పుడు మేము ఉన్నంత వరకు మేమే చేస్తాం ఇక్కడ. అది ఈ ప్లానెట్, ఈ భూలోకంలో మేమిద్దరం అమ్మా భగవాన్ వెళ్ళిపోయిన తర్వాత మా సన్ కృష్ణ, అంటే నా కొడుకు కృష్ణ, శ్రీకృష్ణ ఈ వర్క్ చేస్తారు, ముక్తి కార్యాన్ని వారు కొనసాగిస్తారు. సో టీచింగ్స్ ఫర్ ద టుడే అంతవరకు చెప్పేసి వదిలేశారు. ఈరోజు టీచింగ్, ఆ రోజు ప్రాసెస్ జరిగింది, మీకు ఏది ప్రాసెస్ కోసం చెప్పారండి. ఎవ్రీథింగ్ బీయింగ్ అమ్మా భగవాన్ చెప్తున్నారు, సేమ్ థింగ్ యూ వుడ్ వాచ్ ఇన్ గ్రేటర్ డెప్త్. ఇది టీచింగ్ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. యువర్ చైల్డ్ ఈస్ క్రియేటింగ్ స్టోరీస్. మీ ఒక అంతరంగంలో పసిబిడ్డ కథలుగా చెప్తుంది, కథలుగా చెప్తూ ఉంటుంది. అది ఎక్కువ డెప్త్గా మీరు చూడాలి. ఎలాగ చిన్న బిడ్డ, వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద చైల్డ్ ఓన్లీ. సో మీకు సమస్యలు పోవాలంటే ఆ పసిబిడ్డని మనం వర్క్ చేయాలి, ఆ పసిబిడ్డని మీద కార్యం చేయాలి. సో ఆ పసిబిడ్డ చెప్పే స్టోరీస్ అన్నీ వింటూ అది ఒక స్టోరీ మాత్రమే అని చెప్పాలి, వాస్తవం కాదు. ఆ పసిబిడ్డ హట్ అయిపోయి ఆ స్టోరీ చెప్తుంది మీకు, ఆ పసిబిడ్డ ఇన్సల్ట్ అయిపోయి ఆ స్టోరీ చెప్తుంది, ఇక్కడ ఇన్సల్ట్ అయితే ఆ స్టోరీ చెప్తుంది, ఇక్కడ హర్ట్ అయితే స్టోరీ చెప్పేది. సో మీరు ఈ వాస్తవంలో మీరు ఏమేమి హర్ట్ అవుతున్నారో, ఇన్సల్ట్ అవుతున్నారో, నా వల్ల కాదు అంటున్నది మీరు కాదు, ఆ చిన్న బిడ్డ అనిందప్పుడు నా వల్ల కాదు నా వల్ల కాదు, నేను చేయలేను అని ఏడుస్తుంది కదా, అది మీరు కాదు. పసిబిడ్డ ఎక్కడో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేప్పుడు నా వల్ల కాదని ఏడ్చి ఉంటుంది. సో అది ఈరోజు కొత్తగా నేర్చుకునేప్పుడు ఆ ఏడుపు వస్తుంది అనమాట. సో ఇలా బాగా గమనించాలి, అన్ని ఫీలింగ్స్ ఆ పసిబిడ్డవి అని గమనించాలి. అప్పుడు మీరు నెమ్మదిగా రెడీ అవుతారు ఈ ప్రాసెస్కి. మీరంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. మీకు అంతా ప్రిపేర్ చేస్తున్నాం మేము. చాలా ఏళ్ళు, 36 సంవత్సరాలు ధర్మం ప్రారంభమయ్యి మరి ఆ కాలంలో అన్ని బాగా లోపల దింపాము. అయితే అందరు కొంతమంది కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతారు, కొన్ని అటెండ్ అవ్వరు, అవన్నీ ఉన్నాయి. ఎవరైతే సిన్సియర్గా అటెండ్ అయి ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ చాలా మంచి స్టేట్లో ఉన్నారు. అట్లాగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము. అఫ్ కోర్స్ యూ విల్ బి సెలెక్టెడ్. మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్టెడ్ మీన్స్ యూ మస్ట్ అటెండ్ భక్తి జ్ఞాన యజ్ఞ, ద హోమస్, ద దాసస్ హూ టాక్ టు యూ అబౌట్ ఇట్. అంటే మీ లోకల్ దాసస్ మీరు అది కని చెప్పాలండి. ఇప్పుడు నేను చెప్పినవి
వాళ్ళు చెక్ చేసుకోవాలి. భక్తి జ్ఞాన యజ్ఞానికి 6 నెలలకి ఒకసారి భక్తి యజ్ఞ వెళ్తున్నారా లేదా, ఎవరెవరైతే 6 నెలలకు ఒకసారి వెళ్తూ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తూ రెగ్యులర్గా హోమాలు అటెండ్ అవుతున్నారో అన్నీ కూడా వాళ్ళ లోపల ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి 11 రోజుల ప్రాసెస్ అనేది మేము చేస్తాము. వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పుడు చేస్తున్నాము. 11 రోజుల ప్రాసెస్ పాశ్చాత్య దేశంలో అమ్మా భగవాన్ చేస్తున్నారంట. సో ఆ ప్రాసెస్ ఇక్కడ కూడా మీ ఇళ్లల్లోనే మేము చేస్తామంట, ఆన్లైన్ ద్వారా చేస్తాము. కంఫర్టబుల్గా కన్వీనియంట్గా మీ ఇంట్లో కూర్చొని మీరు ఈ 11 days ప్రాసెస్ అటెండ్ అవుతారు. ఇఫ్ యూ ఆర్ క్వాలిఫైడ్ హియర్ దెన్ వీ విల్ బీ త్రూ, అంటే మీరు భక్తి జ్ఞాన యజ్ఞాలలో హోమాలలో అన్నిట్లో క్వాలిఫై అయితే అప్పుడు మీకు 11 రోజుల ప్రాసెస్ చేస్తాము. అది మీకు పీక్ స్టేట్, దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఫర్ పీక్ స్టేట్ ప్రాసెస్. ఆ 11 రోజుల ప్రక్రియ మీరు పీక్ స్టేట్లోకి వెళ్ళడానికి ఒక తయారీ. సో ఆ తయారీ అయ్యాక ఇట్ ఈస్ అ బిగ్ స్టేట్ ప్రాసెస్ విచ్ ఆల్సో బి డన్ ఇన్ యువర్ హోమ్. ఆ తర్వాత పీక్ స్టేట్ కూడా మీ ఇంట్లో నుండే మేము పీక్ స్టేట్లోకి తీసుకెళ్ళి చేస్తాము. యూ షుడ్ లూజ్ యువర్ చైల్డ్ అండ్ బికమ్ ఎన్లైటెడ్. మీ పసిబిడ్డ కంట్రోల్, ఆ బిడ్డ మిమ్మల్ని కంట్రోల్ చేసి పెట్టుకుంది, దాని గ్రిప్లో నుండి బయటికి రావాలి మీరు. అది దాని నుండి ఆ లూజ్ అంటే మీరు ఆ బిడ్డను పోగొట్టుకోవాలి, లోపల ఆ బిడ్డ జారిపోవాలి, ఆ బిడ్డ వెళ్ళిపోతేనే మీరు ముక్తి పొందుతారు. దట్ ఈస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ వీఆర్ మూవింగ్. దోస్ ఆఫ్ యూ విచ్ హూ ఆర్ సీరియస్, మీరు ఎవరైతే ఇది కావాలి, మాకు ముక్తి కావాలి, ఇంత క్లారిటీ వచ్చింది, మాకు ఇది అర్థమైపోయింది మా పరిస్థితి అని ఎవరైతే సిన్సియర్గా ఉంటారో, వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారో, వాళ్ళు ఆ టీచింగ్స్ బాగా అర్థం చేసుకుంటారో, ఎంత ఇంటలెక్చువల్గా మీకు అది అనుభవం రాకపోయినా పర్లేదు, మీ బుర్రకి ఆ టీచింగ్స్ లోడ్ బాగా అర్థం అవ్వాలి, జ్ఞానపరంగా అర్థమైతే చాలు. పీక్ స్టేట్లో అవన్నీ మాకు ఉపయోగం అవుతుంది. యాక్చువల్ థింగ్ దట్ వుడ్ హ్యాపన్ ఇన్ ద పీక్ స్టేట్. మీరు అన్నీ విని అర్థం చేసుకోండి, ఇది ఓహో ఇదా అని. ఆ తర్వాత పీక్ స్టేట్లో మీకు అవన్నీ అది జరిగిపోతాయి. వీఆర్ ఫుల్లీ ఫోకస్డ్ ఇన్ అల్టిమేట్ గోల్. మేమంతా మీరు ముక్తి పొంది సంపూర్ణంగా ఎంజాయ్ చేయాలనే దాని మీదనే మా గోల్ అటు ఇటు పోదు, మేము దాని మీదే ఏకాగ్రత ఉంచుతున్నాము, మా ధ్యేయం అదే ఉంది అని చెప్పారు. వన్స్ వీ రీచ్ సర్టన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్ కుడ్ స్ప్రెడ్. ఒక సర్టన్ పీపుల్ ఇది అయ్యాక అదంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇట్ వుడ్ స్ప్రెడ్ ఆటోమేటిక్లీ, ఇట్ వుడ్ స్ప్రెడ్. అందుకే మాకు కావాల్సింది 81,000 మంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు అయిన తర్వాత వీళ్ళు 81,000 మందిని తెచ్చేస్తారు. సో అదేం ప్రాబ్లం లేదు. ఉన్న వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళిపోతే మిగతా వాళ్ళని ఆటోమేటిక్గా వచ్చేస్తారు, రెడీగా ఉన్నారు వాళ్ళు. మీకోసమే మీరే అడ్డన్నమాట. మీరు క్లియర్ అయిపోతే వాళ్ళు రెడీగా ఉన్నారు రావడానికి. సో దే వుడ్ హ్యావ్ అండర్స్టాండ్ ద టీచింగ్. ఇది చెప్పారనమాట. వీ కాంట్ వర్క్ ఆన్ ద హోల్ ఆఫ్ ద హ్యుమానిటీ. భగవాన్ చెప్తున్నారు మొత్తం మానవ జాతి మీద మనం ఎలా పనిచేస్తాము, మన కోర్సులు రావాలి, భక్తి జ్ఞాన యజ్ఞాలు హోమాలు రావాలి, అది మనకు లిమిటెడ్గా వర్క్ చేయగలం, అంతంత వర్క్ చేయలేము. అందుకని మనం అది న్యాచురల్గా ముక్తులు అయిపోతారు. మనం దానికోసం ఆలోచించడం లేదు. మనం ఆలోచించేది హ్యుమానిటీ వుడ్ మేక్ ఇట్ ఆటోమేటిక్గా. ఈ 81,000 మందిని మేము కష్టపడి అంత రీచ్ అయ్యి వాళ్ళకి ప్రాసెస్లు చేసి మేము వర్క్ చేస్తాం వాళ్ళ మీద. ఆ హార్డ్ వర్క్ మేము అంతవరకు హార్డ్ వర్క్ చేయగలం, మనకి స్ట్రక్చర్ అంతవరకు ఉంది, మేము చేసేస్తాం. అది ఆటోమేటిక్గా మిగతా పాలల్లో ఇంత పెరుగు బొట్టును తయారు చేస్తున్నాం, అది ఈ మానవ జాతిలో వేసేస్తే అదే అంటుకుంటుంది, అదే అంటుకొని పెరిగైపోద్ది, ముక్తులైపోతారు అందరూ. సో ఇఫ్ హ్యుమానిటీ వుడ్ మేడ్ ఇట్, ద ఎర్త్ వుడ్ సర్వైవ్. ఇది మానవ జాతి ముక్తి పొందితే ఈ భూలోకం బ్రతుకుతుంది, లేదంటే ఈ భూలోకం మిగలదు. యూ హ్యావ్ టు మేక్ యువర్ కాంట్రిబ్యూషన్. ఈ భూలోకం మిగలడానికి మీ కాంట్రిబ్యూషన్, మీ సహాయ సహకారాలు కావాలి. మీరు ఎదిగితే, మీరు బాగుపడాలని అనుకోవడమే సహాయం చేయడం. సో మీరు రోజు కాన్ఫరెన్స్ వినాలి, అదే సహకారం. లేదంటే ఇంట్రెస్ట్ లేదు, మీరు అలా ఉన్నారంటే చాలా తప్పది. ఏదో ఒకరోజు కొంచెం కొత్త అంటే అది వేరు. మిగతా వాళ్ళు ఇంత దూరం వచ్చాయి, మనం చెట్టును పెంచి కాయలు కూడా పండే సమయం ఇది, కాయలు కూడా వచ్చేసాయి, పండబెడుతున్నారు అంతే, అంత ఫైనల్ స్టేజ్లో ఉంది ఇది. సో ఇట్ వుడ్ స్ప్రెడ్ ఆటోమేటికల్ అని చెప్పేశారు. యూ బికమ్ ఎన్లైటెడ్ ఫర్ హ్యుమానిటీ ఆల్సో. యూ బికమ్ ఎన్లైటెడ్. మీరు ముక్తి పొందడం మానవ జాతి కోసం కూడా సహాయం అవుతుంది, మీకోసము సహాయం అవుతుంది, మీ కుటుంబం కోసం సహాయం అవుతుంది, మానవ జాతి కోసం సహాయం అవుతుంది. లవ్ యూ ఆల్ సో మచ్ అని చెప్పారు భగవాన్.
సో జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. ఇంకా నేను సెలవు తీసుకుంటాను. నమస్తే అమ్మా భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ అమ్మ. థ్యాంక్ యూ.